ఆద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తుతి శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాద్. జై గోవింద. ఈవేళ దీపావళి పండుగ. ఈ దీపావళి అనేటువంటి పండుగ రావడానికి కారణం దుష్టమైనటువంటి శక్తుల మీద విజయం లభించటం. ప్రధానంగా దుష్ట శక్తి నరకాసురుడు.
ఆ నరకాసురుడి మీద విజయం లభించినటువంటి రోజు కనుక ఈవేళ దీపాలన్నీ కూడాను పెట్టి ద్వారకంతా కూడాను వెలుగులతో నింపారట. నరక చతుర్దశి అని ఇవాళ రోజును పిలుస్తారు. నరకాసురుడి యొక్క వధ జరిగింది. అయితే కథ అంతా మనం చెప్పుకోవాలి అంటే మరి వచ్చే క్రమంలో దెబ్బతింటుంది కనుక క్లుప్తంగా చెప్దాం. నరకాసురుడు భూదేవి యొక్క పుత్రుడు. దానికి ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి ఒక పురం, దానికి రాజుగా ఉండేవాడు. బాగా మహాబలవంతుడు. అతనికి ఉండేటువంటి బలం చేత వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి అత్యంత ప్రియమైనటువంటి అత్యంత విశేషమైనటువంటి ఛత్రాన్ని అపహరించాడు. అలాగే స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గలోకంలో అదితి యొక్క కుండలాలు అపహరించాడు. మణిపర్వతం అనే ఒక పర్వతం ఉంది, ఆ పర్వతానికి సంబంధించినటువంటి శిఖరాన్ని కూడా అపహరించాడు. ఇలా మూడింటిని కూడా అపహరించినందుకు గాను తన తల్లి అయినటువంటి అదితి యొక్క కుండలాలు అపహరించడం చేత ఇతను ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు. ఆ నరకాసురుణ్ణి మేము జయించలేం, అతని యొక్క బల పరాక్రమాలు చాలా విశేషమైనవి కనుక నువ్వే అతన్ని సంహరించి ఎలాగైనా సరే నా తల్లి యొక్క కుండలాలు ఇప్పించవయ్యా అని ప్రార్థించాడు. ద్వారకాపట్నానికి వచ్చి సరే దానికోసం ఆయన బయలుదేరి వెళ్ళారు, అతన్ని చంపారు. అయితే ఈ నరకాసురుడే సుమారు 16,000 మంది కన్యలని, రాజకన్యలని దాచాడు, బంధించాడు. వాళ్ళందరినీ కూడా విడిపించాడు కృష్ణుడు. అలా విడిపించి అతన్ని సంహరించి వచ్చాడు ఆ రోజు అన్నమాట ఇది. అలా నరకాసురుడు అనేటువంటి ఒక అసుర శక్తి నశించిపోయింది కనుక మనంతా దీపాలు వెలిగించుకొని దీపావళి టపాసులు కూడా పేల్చుకొని మన యొక్క ఆనందాన్ని టపటపలాడిస్తున్నాం అన్నమాట. ఆ ఉద్దేశంతో టపాసులు కూడా పేలుస్తున్నాం. ఈవేళ ఉదయాన్న మన విశేషంగా భక్తులైనటువంటి అందరూ కూడా నరకాసురుణ్ణి దహనం చేశారు. ఆశ్రమం ముందు సుమారు 5 అడుగుల 6 అడుగుల ఎత్తులో తయారు చేయించారు. వాడి కత్తి డాలు పట్టుకొని యుద్ధానికి రాకముందే వీడిని చంపేశారు. అలాగా ఆ నరకాసుర వధ అయిపోయింది. వేళ సాయంత్రం దీపోత్సవం ఉంటుంది. ఆ దీపంతో పాటుగా టపాసులు కూడా పేల్చుకోవడం ఉంటుంది. భక్తజనులైనటువంటి వాళ్ళందరూ సాయంత్రం 6 గంటల కల్లా ఇక్కడికి వచ్చేసేస్తే ఈవేళ 4 గంటల నుంచి 5 గంటల దాకా ఉండే ప్రవచనం ఉండదు. సాయంత్రం 6 గంటలకు వచ్చినట్లయితే అప్పుడు ప్రారంభం అవుతుంది. ఒక్క అరగంట సేపు అంటే క్రమం తప్పకుండా ఉండడం కోసం చెప్పుకొని తర్వాత టపాసులు పేలుతురుగాని అందరూ. జై గోవింద. ఇక ప్రవచనానికి వస్తే గోపికలందరూ కూడా కృష్ణుడు మధురకు వెళ్తున్నాడనేటువంటి విషయాన్ని విని చాలా దుఃఖపడ్డారు. అయితే ఆ విరహం పొందినటువంటి గోపికలందరూ కూడా అనేక రకాల మాటలు, అటు బ్రహ్మదేవుణ్ణి నిందించారు, అక్రూరుని నిందించారు, తమని తాము నిందించుకున్నారు. అనేక రకాలుగా నిందలు చేస్తూ విరహాన్ని భరించలేకపోయారు. ఇలా పలుకుతూ మహావిరహం పొందినటువంటి ఆ కృష్ణగత ప్రాణులైనటువంటి గోపికలందరూ కూడా ఇలా అన్నారయ్యా అని సుఖమహర్షి చెప్తున్నారు. ఏమంటున్నారట? వాళ్ళు సిగ్గు విడిచేశారట. సిగ్గు విడిచేసి ఇంకా తట్టుకోలేక గోవింద, దామోదర, మాధవ అనేటువంటి 3 నామాలని కూడాను పెద్దగా ఉచ్చరించారట కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే. సరే ఆ సూర్యోదయం, మర్నాడు సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత అక్రూరుడు నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో సంధ్యావందనాది క్రియలు అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు.
చేసుకున్న తర్వాత ఇంతకుముందు గోపికలు అన్నట్లుగానే అక్రూరుడు గోపికల్ని పట్టించుకోలేదు, వాళ్ళకి చెప్పడం కూడా చేయలేదు. వాళ్ళు చెప్పినట్లుగానే దుఃఖిస్తున్నటువంటి గోపికల్ని చూడకుండానే, వాళ్ళని ఓదార్చకుండానే కృష్ణుణ్ణి బలరాముణ్ణి రథంలో ఎక్కించుకొని బయలుదేరేశాడు. ఆ తర్వాత నందుడు గోపబాలురు అందరూ కూడాను నెయ్యి, పాలు, వెన్నెలు మొదలైనటువంటి వాటితో నిండిన కుండల్ని పెట్టుకొని ఆ రాజుకి కానుకలుగా తీసుకొని బండ్ల మీద ఎక్కారు, కృష్ణుణ్ణి అనుసరించారు. గోపికలకి ఇది నచ్చలేదు, చాలా బాధ వేసింది. ఇంకా కృష్ణుణ్ణి వాళ్ళు స్వయంగా అనుసరిస్తూ వెళ్ళారు. గోపికలు కూడా కృష్ణుణ్ణి అనుసరిస్తూ నడుస్తూ వెళుతున్నారు. వీళ్ళు రావడం చూశాడు కృష్ణుడు. చూసి వెంటనే అరేరే వీళ్ళకి చెప్పలేదు కదా మనం, వీళ్ళు అందుకోసం వస్తున్నట్టున్నారని ఆలోచన చేసి వెంటనే అతనికి సందేశాన్ని వాళ్ళకి వినిపించాలనేటువంటి భావన కలిగి ఒక దూతను పిలిచాడు కృష్ణుడు. పిలిచి, నేను ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండటం వల్ల వాళ్ళు బాగా దుఃఖిస్తున్నట్టున్నారు, వెళ్ళి వాళ్ళకి ఈ వార్త చెప్పిరా అన్నాడు. ఏమిటా వార్త అంటే, నేను త్వరగానే తిరిగి వస్తాను అని. ఉత్తిది రాలేదు, నేను త్వరగానే తిరిగి వస్తాను, మీరేం కంగారు పడకండి అని కబురు పంపించాడు. సరే పాపం ఆ మాట వినేటప్పటికే ఓహో వెళ్ళి వచ్చేస్తాడు కాబోసు కృష్ణుడు అని నమ్మారు పాపం వెర్రివాళ్ళు. సరే అలాగే పాపం ఉండిపోయారు, నిలబడిపోయారు. కృష్ణుడి యొక్క సందేశం వచ్చింది, ఆయన మనని చూశాడు, ఆనందించారు. రథం బయలుదేరి వెళ్ళిపోతోంది. ఎంత దూరం అయితే ఆ ధ్వజం కనిపిస్తుందో అంత మటుకు కూడా వాళ్ళు అలాగే చూస్తూ దుఃఖిస్తూ ఉండిపోయారు, నిలబడిపోయారట బొమ్మల్లాగా. అయితే ఆ తర్వాత గోపికలందరూ కూడా కృష్ణుడు మళ్ళీ వస్తానని ఒక మాట అన్నాడు గనక దానివల్ల ప్రాణాలు నిలబెట్టుకున్నారు, అతను వచ్చేదాకా ఆగుదామని. నిరాశపడ్డారు, వెనక్కి వెళ్ళిపోయారు. రాత్రింబవళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు, వాళ్ళకి సంసారం లేదు, ఏమీ లేదు. కృష్ణుడి గురించి చరిత్రని గానం చేస్తూనే బ్రతికారట. ఇళ్ళకు కూడా వెళ్ళలేదు, పిచ్చి వాళ్ళు అయిపోయారు బా. వాళ్ళకి కళ్ళ వెంబడంతా నీరు కారి కారి అట్టలు కట్టిపోయింది, జుట్టు అంతా కూడాను అట్టలు కట్టిపోయింది, ఒళ్ళంతా కూడాను మురికి పట్టిపోయింది, ఆ బట్టలన్నీ కూడాను మురికి పట్టిపోయాయి, వెర్రి వాళ్ళు అయిపోయాయి, పిచ్చి వాళ్ళు అయిపోయి కృష్ణ 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 అంటూ తిరుగుతున్నారు వాళ్ళు. సరే, ఇక్కడ బలరాముడితో పాటుగా అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకుని వెళుతున్నాడు. వాయువేగంగా ప్రయాణం చేస్తోంది రథం. ఆ రథాన్ని పాప వినాశిని అయినటువంటి యమునా నది దగ్గరికి తీసుకెళ్ళి ఆపాడు అక్రూరుడు. సాయం సంధ్యావందనం చేసుకోవాలి. సాయంత్రం అవుతున్న సమయంలో అక్కడికి సంధ్యావందనం కోసం అని ఆపాడు. ఆ యమునలో దిగి కొద్దిగా ఆ జలాల్ని ప్రోక్షించుకోవడం కోసం ఆపాడు. సరే, కృష్ణుడు కూడా ముందు దిగాడు. కృష్ణుడు దిగి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ యమునా నదిలో ఉన్నటువంటి జలాన్ని తీసి ఆచమనం చేశారు. స్ఫటికాల్లాగా తెల్లగా ఉన్నాయట ఆ జలాలు, స్వచ్ఛమైనటువంటి జలాలు. ఈవేళ యమునా నది అంతా కూడాను చాలా కలుషితం అయిపోయింది. దాన్ని బాగు చేయడం ఎట్లాగో తెలియక అల్లల్లాడుతున్నారు బాబు. సరే, కృష్ణుడు ఆ యమునా నది జలాల్ని ఆచమనం చేసి వెంటనే అక్కడి నుంచి ఒడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్లన్నీ కూడాను ఒక్కసారి అలా స్పృశించట, వాటిని పలకరిస్తున్నట్లు. ఇక నాకు సమయం ఇక్కడ అయిపోయింది, మధురలో ఉన్నది కనుక ఇక్కడి నుంచి వెళుతున్నాను అని ఆ కృష్ణుడు ఒకసారి చెట్లన్నింటినీ పలకరిస్తున్నట్లు. ఆ యమునా నది తీరంలోనే విహరించేవాడు. ఆ చెట్లన్నీ ఆయనకి బాగా పరిచయమైనటువంటివి. ఆ వృక్షాల నీడలో తాను అనేక సార్లు కూర్చొని ఆడి పాడినటువంటి వ్యక్తి. అందువల్ల ఆ వృక్షాల మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఒకసారి వెళ్ళి వాటన్నిటినీ అలా స్పృశించట. చేత్తో స్పృశించి నెమ్మదిగా వచ్చి మళ్ళీ రథంలో కూర్చున్నాడు. అక్రూరుడికి భయం వేసింది. వీళ్ళిద్దరూ పిల్లలు ఇలా కిందకి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ శత్రువులు చాలామంది. ఆ కంసుడి చేత కంసుడు చంపడం కోసం కదా పెట్టేది, అనేక రకాల ఉపాయాలు పన్నుతాడు. అందువల్ల ఎవరినైనా శత్రువులైనటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టి
ఇతను కిందకి దిగినా ఒంటరిగా కనిపించినా చంపేయడానికి ప్రయత్నం చేస్తాడేమోనని భయపడ్డాడు. ఆ భయంతో అక్రూరుడు పెద్దగా పిలిచాడు, రామ కృష్ణ రండి రండి, ఇంకా వచ్చేయండి, ఇంకా చాలు వచ్చేయండి వచ్చేయండి అంటున్నాడు తాను. సరే వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత రథంలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తాను మళ్ళీ యమునా నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేశాడు. నదంలో దాంట్లో మునిగి స్నానం చేద్దాం కదా అనుకున్న అక్రూరుడు మునిగాడు ఒకసారి లోపలికి. ఎప్పుడైతే లోపలికి మునిగాడో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని అక్కడ చూశాడు. ఏమిటి ఆ అద్భుతం అంటే, సనాతనమైనటువంటి వేద మంత్రాలు వినిపిస్తున్నాయి లోపల, నది లోపల. ఆశ్చర్యపోయాడు, ఈ వేద మంత్రాలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని చూసేటప్పటికే ఒకసారి బలరామకృష్ణులు ఇద్దరు అక్కడ కనిపించారు. ఇదేమిటి, ఇప్పుడే కదా రథం ఎక్కించి వచ్చాను, కంగారు పడ్డాడు. చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే తాను ఏం చేశాడు, తన సందేహాన్ని తీర్చుకోవడం కోసం, నీళ్లలో కనిపిస్తున్నారు వీళ్ళు, లోపల కనిపిస్తున్నారు, పైనే కదా ఎక్కించి వచ్చాను ఇప్పుడే అని పాపం తన సందేహం తీర్చుకోవడం కోసం నీళ్లలో నుంచి పైకి వచ్చాడు. ఒకసారి రథం వైపు చూశాడు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇదేమిటి ఇక్కడ ఉన్నారు, నేనేమన్నా భ్రమపడ్డానా అని మళ్ళీ నీళ్లలోకి మునిగి మళ్ళీ చూడడం కోసం చూస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ కనిపించారు. అర్థం కాలేదు ఇతనికి, అయోమయ అవస్థలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినటువంటి తాను నా భ్రమేమో అనుకొని కళ్ళు నలుపుకున్నాడు, ఒళ్ళంతా గిచ్చుకున్నాడు. ఏం చేసినా కూడా అక్కడ వాళ్ళిద్దరే కాదు, సిద్ధులున్నారు, చారణులున్నారు, గంధర్వులున్నారు, అసురులున్నారు. వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను స్తోత్రం చేస్తూ ఉండగా మొట్టమొదట దర్శనం చేసింది 1000 పడగలు కలిగినటువంటి అనంతుణ్ణి దర్శనం చేశాట. అద్భుతమైనటువంటి 1000 పడగల మీద కిరీటాలతో శోభిల్లుతున్నాడు. నీల వస్త్రాలు ధరించాడు. శ్వేతవర్ణుడు అంటే తెల్లని వర్ణంలో ఉన్నటువంటి వాడు. శిఖరాల్లాగా ఉండే కైలాస పర్వత శిఖరాల్లాగా వెలుగొందుతూ ఉన్నటువంటి అనంతదేవుడిని ముందు దర్శనం చేశాడు. ఆ తర్వాత ఆ సర్పరాజు అయినటువంటి అనంతుడి యొక్క ఒడిలో శయనించినటువంటి నీలమేఘశ్యాముణ్ణి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ముందు కనిపించింది బలరామకృష్ణులు, వాళ్ళిద్దరూ ఈ విధంగా మళ్ళీ దర్శనమిచ్చారు. ఆ ఉన్నటువంటి లోపల ఆదిశేషుడి మీద శయనించినటువంటి మహానుభావుడు ఎలా ఉన్నట్ట, నీలమేఘశ్యాముడట, పచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నట్ట, అలాగే చతుర్భుజుడై ఉన్నట్ట, పద్మపత్రాల లాంటి నేత్రాలట, అలాగే సౌమ్య భావం ఆయనలో ఉట్టిపడుతోంది. ఎప్పుడు కోపం క్రోధం ఇలాంటివి కనిపించవు, మన ముఖాల్లాగా ఎప్పుడు వాడిపోయి ఉండవు, ప్రకాశవంతమైనటువంటిది నవ్వుతూ ఉంటాడట ఆయన. ఎప్పుడు సుందరమైనటువంటి ప్రసన్న ముఖం కలిగినటువంటి వాడట. ప్రియమైనటువంటి మందహాసం చేస్తున్నట్ట ఈయన వైపు చూస్తూ. చిత్రంగా అనిపించింది అని. సరే, అలాంటి చూస్తున్నటువంటి తాను అందమైనటువంటి కనుబొమ్మలట, నాసికట, అందమైన కర్ణాలట, గండస్థలంట, ఎర్రని దొండపండు లాంటి పెదమలట, దృఢములైనటువంటి ఆజాన బాహువులట, లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి వక్షస్థలంట, శంఖంలాగా ఇక్కడ 3 గీతలు ఉంటాయట కంఠం మీద. శంఖానికి ఉంటాయి చూడండి 3, అలాగా 3 గీతలు కలిగినటువంటి కంఠం కలిగినటువంటి వాడట. చాలా లోతైనటువంటి నాభి కలిగినటువంటి వాడట. సన్నని గీతలు కలిగినటువంటి అశ్వత్థ వృక్షం ఉంటుంది, అశ్వత్థ పత్రం ఉంటుంది చూసారా, అశ్వత్థ పత్రం రావాలి, దాని మీద చూడండి సన్నని గీతలు గీతలుగా ఉంటాయి చూసారా, అలాంటి ఉదరం పొట్ట కలిగినటువంటి వాడట. అలా గీతలుగా ఆ రాబాకులాగా ఉన్నదట ఆయన యొక్క ఉదరం. విశాలమైనటువంటి కటి ప్రదేశంట. అలాగే ఏనుగు తొండాల్లాంటి తొడలట, అందమైనటువంటి పిక్కలట, కోమలమైనటువంటి వ్రేళ్లతో కూడినటువంటి అదేదో కమల పుష్పానికి ఉండేటువంటి కాడల్లాగా ఉన్నాయట వేళ్ళు. ఆ ఉన్నటువంటి దళాలతో కూడినటువంటి పాద పంకజాలు కలిగిన పాదాలు కూడా అలాగే ఉన్నాయట, పంకజాల్లాగా. అలాగే అతి మూల్యమైనటువంటి మణులతో పొదగబడినటువంటి కిరీటంట, అంగదాలట, వలయాలట, కటిసూత్రాలట, యజ్ఞోపవీతంట, హారాలట, నూపురాలట, కుండలాలట, ఇవన్నీ కలిగినటువంటి అందమైనటువంటి స్వామిట. చేతిలో పద్మం పట్టుకొని ఉన్నట్ట.
శంఖ చక్ర గద పద్మాలు ధరించి ఉన్నారట. ఆయన యొక్క వక్షస్థలంలో శ్రీవత్సం ఉన్నదట, కౌస్తుభమణి ఉన్నదట, అలాగే వనమాల ధరించినటువంటి వాడట. ఇలా ఉన్నటువంటి ఆ స్వామికి చుట్టుపక్కల చూస్తే అక్కడ సునందుడు ఉన్నట్ట. సునందుడు మొదలైనటువంటి పార్షదులందరూ ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. సనకాది బ్రహ్మర్షులు వచ్చి ఉన్నారు అక్కడ. బ్రహ్మ రుద్రాది దేవతలు కనిపించారు. మరీచి మొదలైనటువంటి 9 మంది ఋషులు ఉన్నారు. ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు మొదలైనటువంటి నారదుడు, ప్రహ్లాదుడు, వసువు, అలాగే మొదలైనటువంటి భాగవతోత్తములు ఉన్నారు. భావపూర్ణాలైనటువంటి ఉత్తమమైనటువంటి స్తోత్రాల చేత, వాక్కుల చేత వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారట ఆయన్ని. శ్రీ, పుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, తుష్టి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య, శక్తి, మాయా అని చెప్పేటటువంటి వాటన్నిటి చేత సేవింపబడుతున్నట్ట. అలాంటి అద్భుతమైనటువంటి ఆ పరమపురుషుణ్ణి అక్రూరుడు చాలా ఆనందంతో, చాలా గొప్ప భక్తితోటి, అసలు అతను ఊహించనటువంటి ఘట్టం ఇది. తానేమీ ఊహించలేదు. ఏదో స్నానం చేద్దాం కదా అని లోపలికి మునిగితే సాక్షాత్తు పరమాత్మ యొక్క దర్శనమైంది. ఇంత భాగ్యవంతుడు అతను. అలాంటి ఆర్ద్రమైనటువంటి కన్నులతోటి, సత్వగుణంతో, దోషులకి శ్రద్ధతోటి శిరస్సు వంచి ఆయనకి నమస్కరించాట ఇతను. ఆ తర్వాత మెల్లమెల్లగా గద్గదమైనటువంటి కంఠంతో ఆయన్ని స్తోత్రం చేసేట. నతోస్మ్యహం త్వాఖిల హేతుహేతుం నారాయణం పురుషమాద్యం అవ్యయం యన్నాభిజాదాదరవింద కోశాత్ బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః అన్నట్ట. ఏమిట? కృష్ణ, నువ్వు చరాచర జగత్తుకి కూడా ఏకైక కారణ స్వరూపుడివయ్యా, ఆద్యుడవి, అవ్యయుడివి, నారాయణుడివి. అందువల్ల నీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. నీ యొక్క నాభియందు పుట్టినటువంటి పద్మకోశంలో నుంచి సృష్టికి పూర్వం చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. కనిపించేటువంటి ఈ జగత్తంతా కూడాను ఆయన చేత సృష్టించబడింది. మూల ప్రకృతి, మహత్తు, అహంకారం మొదలైనటువంటివన్నీ నీ నుండి పుట్టాయి. జగత్కారణ స్వరూపుడైనటువంటి నిన్ను యోగులందరూ కూడా అంతర్యామి స్వరూపుడుగా నీ ఈశ్వర రూపాన్నే ఉపాసిస్తూ ఉంటారు. దేవతాంతర భక్తులైనటువంటి వారు, అంటే ఇతర దేవతలకి సంబంధించిన భక్తులు ఇతరమైనటువంటి వాటి మీద ఆసక్తమైనప్పటికీ కూడా వారందరూ సర్వదేవతాంతర్యామి అయినటువంటి నిన్నే ఉపాసిస్తున్నారు. ఆ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి దాన్ని వీరు స్తోత్రంలో కూడా అంటున్నారన్నమాట. పర్వతం నుంచి పుట్టినటువంటి నదులు వర్షపు నీటితో కూడుకొని అనేక దిక్కుల్లో ప్రవహిస్తూ ఒకే సముద్రంలో కలుస్తాయి కదా అవన్నీ కూడా. అలాగే ఎన్ని మార్గాల ద్వారా వచ్చినప్పటికీ కూడా ఈ జీవుడు నిన్ను పొందవలసిందే. చివరికి వాళ్ళు అనేక రకాల దేవతల నుండి లేకపోతే ఆధ్యాత్మిక మార్గాల్లో పరమాత్మని పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయనివ్వండి, ఏ మార్గంగా వచ్చినప్పటికీ నిన్ను పొందాలి. చిట్ట చివరికి నువ్వే గమ్యం అందరికీ కూడా. త్రిగుణాత్మకమైనదయ్యా ఈ ప్రకృతి. బ్రహ్మ మొదలుకొని స్థావరం దాకా కూడా ఉండేటువంటి జీవులన్నీ కూడా దానికి బద్ధులైపోయి ఉన్నారు. మీ యొక్క సృష్టిలో విచిత్రం ఇది. బ్రహ్మ దగ్గర నుంచి చిన్న చీమ దాకా ఉండేటువంటి సకల జీవరాశిని కూడా నువ్వు ఏకబద్ధం, ఒకే దీంట్లో బంధించి పెట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చూడగలవు అన్నాడు. అందువల్ల నిన్ను తెలుసుకోవడం కష్టం అన్నాడు. ఎవ్వరూ నిన్ను తెలుసుకోలేకపోవడానికి కారణం అదే. అందుకనే దేవ, మనుష్య, తిర్యక్ స్థావరాదులు ఏవైతే ఉన్నారో ఆ ఉన్నటువంటి వాటి రూపంగా అందరూ నిన్ను తెలుసుకోలేక ఈ మాయలో పడి నీ యొక్క బంధనాల చేత బంధింపబడి జీవిస్తున్నారు. అలాంటి నువ్వు ఈ జగత్తుని రక్షించడం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తావు. నమస్తే వాసుదేవాయ, నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ, సాత్వతాంపతయే నమః అని ఆయనకి నమస్కారం చేశారు. ఏమంటున్నారు? ఇవి చతుర్వ్యూహాలు అంటారు. ఆ చతుర్వ్యూహాలని ఆయన ఆరాధన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాసుదేవ
సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ చతుర్వ్యూహ రూపుడైనటువంటి పరమాత్మ చతుర్వ్యూహాలతోనూ అవతరించాడు. విచిత్రమైన అదే సంపూర్ణ అవతారం అంటానికి కారణం. వాసుదేవ కృష్ణుడుగా అవతరించాడు, సంకర్షణ బలరాముడుగా అవతరించాడు, ప్రద్యుమ్న అనిరుద్ధులు వచ్చేటప్పటికే తన కుమారుడు తన మనవడుగా తానే వచ్చి అవతరించారు. ఇలాగా అలాంటి సాత్వతాంపతయే నమః అని నమస్కరించాడు. నేను ఈరోజు సాధువులకి మాత్రమే లభించేటువంటి నీ యొక్క పాదపద్మాల్ని ఆశ్రయంగా పొందాను. నిజంగా నా భాగ్యం ఇది. నేను ఊహించను కూడా ఊహించలేదు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అయినటువంటి నువ్వు ఈ లోకంలోకి అవతరించావని, నిన్ను చూడాలని అయితే నేను తహతహలాడాను. కానీ ఇలాగా నీ యొక్క స్వస్వరూపాన్ని, అంటే ఇది అవతారంగా విభవావతారంగా వచ్చినటువంటిది కాకుండా అసలు మూల స్వరూపం అయినటువంటి నారాయణ స్వరూపాన్ని నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. అంతా నీ యొక్క అనుగ్రహం చేత జరిగింది అని స్వామిని కీర్తించాడు. సంసార దశ నాశనం అయిపోయినప్పుడు సత్పురుషుల యొక్క సేవ ద్వారా మనిషి నీ యందు బుద్ధి కలిగి ఉండేటువంటి వాడు అవుతాడు. అంటే వాడికి ఎప్పుడైతే సంసార దశ అనేటువంటిది నశించిపోవలసి ఉన్నదో అలాంటప్పుడు సాధుపురుషులు వాడికి కలుస్తారు. ఆ సాధుపురుషుల యొక్క అనుగ్రహం చేత అతను నీ మీద బుద్ధి కలిగి ఇక అక్కడి నుంచి తన జీవిత యానం అంటే యాత్రని మార్చుకుంటాడు. అలాగే నేను కూడా ఇవాళ దాకా దుర్మార్గుడైనటువంటి ఆ కంసుడి దగ్గర బ్రతికాను. కానీ ఇవాళ నుంచి సాధుపురుషులైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కలిశాను. నిన్ను స్వయంగా దర్శనం చేశాను. ఇక నాకున్నటువంటి బుద్ధి పూర్తిగా నిన్ను ఆశ్రయించి బ్రతికేదయిందయ్యా. సర్వభూతాలకి ఆశ్రయమైనటువంటి నీకు నమస్కరిస్తూ నిన్ను శరణాగతి చేస్తున్నాను అని స్తోత్రం చేశాడు. సరే, ఈ విధంగా స్తోత్రం చేస్తున్నటువంటి అక్రూరుడికి నీటిలో తన రూపాన్ని చూపించాడు. చూపించినటువంటి స్వామి వెంటనే ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడైతే నీటిలో ఉపసంహారం జరిగిందో పరమాత్మ యొక్క రూపం, వెంటనే ఇంకా అక్కడి నుంచి నీటిలో నుంచి బయటకు వచ్చాడు అక్రూరుడు. తనకు చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంధ్యావందనాది క్రియలు అవన్నీ కూడా పూర్తి చేశాడు. చేసి నీటి నుంచి బయటికి లేచి ఆశ్చర్యపడుతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. అట్లా పరమాత్మని దర్శనం చేసిన వాడు మామూలుగా ఉండడు కదా. ఎంతో ఆనందం, ఆశ్చర్యం ఈ రెండిటితో కూడుకున్నటువంటి వాడై వస్తున్నాడు. రథాన్ని ఎక్కాడు కానీ అతనేం చెప్పలేదు నాకు లోపల ఏదో దర్శనం అయిందని. కానీ అతను మాత్రం విశ్వసించాడు, ఇదిగో ఈ కృష్ణుడే తాను సాక్షాత్తు నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడనేటువంటి జ్ఞానం కలిగింది. అతను ఆనందంతో వస్తూ ఉంటే వికసించిన ముఖంతో కృష్ణుడు అడిగాడు, ఏంటే అక్రూరా, నేను చూస్తుంటే నువ్వేదో భూమి, ఆకాశం, జలం మొదలైనటువంటి స్థానాల్లో ఏదో విచిత్రమైన వస్తువు ఏదో చూసినట్టున్నావే, ఏం చూసావు? ఏమిటో నీ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుంది, కారణం ఏంటన్నాడు. అక్రూరుడు అన్నట్ట, కృష్ణ, ఈ భూమి యందు కానీ, ఆకాశం యందు కానీ, నీటి యందు కానీ ఉన్నటువంటి విచిత్రాలన్నీ కూడాను విశ్వరూపుడు అయిన నీ యందే ఉన్నాయ్యా. అలాంటి విచిత్రం నిన్నే చూశాను నేను అన్నాడు. నేను నిన్ను చూడటం వల్ల ఇక ఏ వస్తువు నాకు మిగలలేదు చూడడానికి అన్నాడు. ఎందుకు? సర్వ జగత్తంతా నీలోనే ఉంది. నేను చూశానంటే సర్వ జగత్తుని నేను చూసినట్లే, ఇంకేం విచిత్రం చూస్తాను భూమి ఆకాశాల్లో అన్నాడు తాను. అని ఇంకా రథాన్ని నడుపుకుంటూ సాయంత్రం అయ్యేటప్పటికి రామకృష్ణుని తీసుకొని మధురకు వెళ్ళిపోయాడు. సరే, మార్గమధ్యంలో అనేక రకాల గ్రామాలు వస్తాయి. ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామవాసులందరికీ బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఇలా వెళుతున్నారట అనేటువంటి వార్త తెలిసి వాళ్ళందరూ కూడాను రోడ్ల మీదకి వచ్చేసారు రామకృష్ణులు ఇద్దరిని దర్శనం చేసుకోవడం కోసం. ఎందుకంటే ఈ రేపల్లె యొక్క కథ దేవలోకాలకే పాకినప్పుడు భూమి మీద ఎందుకు పాకదు? అందరికీ పాకేసింది.
రామకృష్ణులు అనేటువంటి ఇద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారట భూమి మీద అనేటువంటిది తెలిసింది. వాళ్ళిద్దరూ ఎప్పుడొస్తే అప్పుడు దర్శనం చేసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు తహతహలాడుతూ. ఈవేళ ఆ మార్గంలో వస్తున్నారని వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారట. ఆ మార్గానికి వచ్చి అందరూ ఆయన్ని చూశారట. కానీ ఆ సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళ యొక్క చూపులు మళ్ళీ పక్కకి మరలలేకపోయినాయట. సరే, నందగోపాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యలో ఇక్కడ రథం ఆగింది కదా, వాళ్ళు వెనకాల అనుసరించే వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు అక్కడికి, రేపల్లికి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మధురా పట్టణానికి చివర ఉద్యానవనం ఒకటి ఉంటే అక్కడికి చేరిపోయారు. అక్కడికి చేరిపోయి కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. సరే, కృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. రథాన్ని అక్కడికి తీసుకెళ్ళమని అక్కడికి దింపించమన్నాడు. సరే, దిగాడు. దిగిన తర్వాత అక్రూరుడి యొక్క చేయి పట్టుకొని నవ్వుతూ అన్నాడు వినయంగా, అక్రూరా, నువ్వు రథంలో ముందుగానే పురంలోకి వెళ్ళి ఆ తర్వాత నీ ఇంటికి వెళ్ళిపో. నీ ఇంట్లో నువ్వు ఉండు, మేమేమో ఇక్కడే దిగుతాం, మా తండ్రి గారి దగ్గర ఇక్కడ ఉంటాం, మా రేపల్లె వాసులైనటువంటి వీళ్ళ దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత పట్నంలోకి వెళ్తాను, పట్నం అంతా కూడా ఒక్కసారి చూసొస్తాను. కంసుడు చెప్పాడు కదా, మధురా పట్టణాన్ని దర్శించడానికి కూడా వాళ్ళు రమ్మని, దర్శిస్తాను ఇప్పుడు అన్నాడు. పట్టణాన్ని చూసి వస్తాం కనుక నువ్వు వెళ్ళు అన్నాడు అక్రూరుని. అక్రూరుడు అన్నాడు కదా, అదేమిటి కృష్ణ నువ్వు అలా అంటున్నావు, మీ ఇద్దరిని విడిచి మధురానగరంలోకి నేను వెళ్ళటం అనేటువంటిది అసంభవం. ఎందుకంటే మీరు లేకుండా నేనెలా వెళ్ళగలను, అందులో నువ్వెవరో తెలిసిన తర్వాత నిన్ను విడిచి ఉండడం నాకు ఎంత కష్టమయ్యా అన్నాడు. నువ్వు ఇంతకు ముందు నాకు వసుదేవుడి యొక్క కుమారుడుగానే తెలుసు, కానీ ఈవేళ నువ్వు సాక్షాత్తు పరమాత్మ అని తెలిసింది. అలాంటి తెలిసినటువంటి నేను, జ్ఞానం కలిగినటువంటి నేను నిన్ను విదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. కనుక నువ్వు తప్పనిసరిగా రావాలి. నువ్వు భక్తవత్సలుడివి నాథ, నువ్వు వచ్చి ఈ భక్తుడిని విడవకుండా మా ఇంట్లో ఉండి మా ఇంటి నుంచే వెళదాం అందరం కూడా, బలరాముడితో పాటు గోపబాలుతో పాటు అందరితో కలిసిరా అని ప్రార్థించాడు. మా ఇంటికి వేంచేవయ్యా అని ప్రార్థించాడు బాబు. అంటూ తాను అన్నాడు, నువ్వు కనుక మా ఇంటికి వస్తే నీ పాదాలని కనుక నేను కడిగితే ఆ పాద ప్రక్షాళన జలం ఉంటుందే, ఆ జలం గృహస్థునైనటువంటి నా ఇంట్లో కనుక పడితే నా పితృదేవతలు, అగ్నిదేవతలు, అగ్నితో సహా అందరూ కూడాను ఆనందపడతారయ్యా, నేను తరిస్తామయ్యా, ఒక్కసారి మా ఇంటికి రావయ్యా అని ఆహ్వానించాడు. అయితే గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి మా గృహాలన్నీ కూడా మహానుభావుడు అయినటువంటి నీ పాద స్పర్శతో పవిత్రమవుతాయి. దాన్ని దర్శించి కడిగి దాని యొక్క ఆ జలాన్ని శిరస్సును దాల్చేటువంటి మా జన్మలు తరిస్తాయి, మమ్మల్ని నువ్వు తప్పనిసరిగా అనుగ్రహించు అని ప్రార్థించాడు. బలిచక్రవర్తిని జ్ఞాపకం చేసుకున్నాడు అక్రూరుడు. ఆ బలిచక్రవర్తి కూడా నీ పాద ప్రక్షాళన జలనం చేతనే కదా సాక్షాత్తు నీకు తనని తాను సమర్పించుకోగలిగాడు. ఎందుకు వచ్చింది ఆ బుద్ధి? మొట్టమొదట నువ్వు వచ్చినప్పుడు నీ పాదాలని కడిగి ఆ పాద ప్రక్షాళనం చేసిన తర్వాత జలాన్ని శిరస్సును దాల్చడం వల్లే అతనికి ఉండే పాపాలు పోయి మనస్సు పవిత్రమై నీకు పూర్తిగా సమర్పణం చేసుకోవాలనే బుద్ధి కలిగింది. లేకపోతే మూడవ అడుగుకి ఎక్కడా స్థానం అంటే నా తల మీద పెట్టుని ఎవరంటారు? అదిగో అలాగా తనని తాను సమర్పించుకునేటువంటి అద్భుతమైనటువంటి స్థితి వచ్చింది. ఈ మూడు లోకాలని కూడా నువ్వు పవిత్రం చేస్తుంది నీ పాదపద్మాలని కడిగినటువంటి అప్రాకృతమైనటువంటి ఆ జలం. శిరసా ఆధత్తయాశ్వర అని ఆ జలాన్ని స్వయంగా శివుడు తల మీద పెట్టుకున్నాడు, తల మీద నింపుకున్నాడు తాను. ఆ జలం ఏమిటి? గంగ. ఆ గంగను శిరస్సును దాల్చాడు తాను. అందుకనే కదా అతను రుద్రుడు అనబడేటువంటి వాడు శివుడు అని పిలువబడ్డాడు. రుద్రుడు అంటే అమంగళకరుడు అని అతనికి పేరు పుట్టగానే వచ్చింది రుద్ర శబ్దం. కానీ భగవంతుడి యొక్క పాద తీర్థాన్ని శిరస్సును దాల్చడం వల్ల అతను శివుడయ్యాడు. శివుడు అంటే మంగళకరుడు అని అర్థం. అలా శివుడయ్యాడు కదా, అలా ధరించాడు కదా. అందువల్ల జగన్నాథుడైనటువంటి స్వామి
యదువరా ఉత్తమ శ్లోక నారాయణ, నీకు నమస్కరిస్తున్నానయ్యా, నా కోరికని మన్నించవయ్యా. ఇక్కడి దాకా వచ్చి మా ఇంటికి రమ్మంటే రాకుండా ఉండడం ధర్మమేనా? నువ్వు ఇక్కడ ఉండడం ఏమిటి? ఈ ఉద్యానవనంలో ఉండడం ఏంటి? నువ్వు సాక్షాత్ వసుదేవుడి యొక్క కుమారుడివి, రాజపుత్రుడు అయ్యా. నువ్వు వచ్చి మా ఇంట్లో వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి, రాజ్యాన్ని అనుగ్రహించాలి, రమ్మని అనేక రకాలుగా ప్రార్థించాడు. అయితే కృష్ణుడు అన్నాడు, ఆయన చేతులు పట్టుకొని, నీ ప్రేమ నాకు తెలుసు, నేను తప్పనిసరిగా నీ ఇంటికి వస్తాను, నా అన్నగారిని తీసుకొని నీ ఇంటికి తప్పనిసరిగా నేను వస్తాను, కానీ ఇది సమయం కాదు, నేను వచ్చే సమయం ఉన్నది, అప్పుడు వస్తాను, వెళ్ళు అన్నాడు. మొట్టమొదట నాకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ ఏమిటి అంటే, ఈ యాదవ కులానికి అంతటికీ కూడా ద్రోహి అయినటువంటి కంసుడిని ముందు చంపాలి. బంధువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆనందం కలిగించాలి. ముందుగా నా కర్తవ్యం అది. ముందు నా కర్తవ్యాన్ని నేను నిర్వహించుకొని ఆ తర్వాత మీకు అందరికీ ఆనందం కలిగిస్తాను, ఇబ్బంది లేదన్నాడు. కానీ బాధపడ్డాడు పాపం అక్రూరుడు. అయ్యో, ఇక్కడి నుంచి తీసుకొని నా ఇంటికే స్వయంగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటే కృష్ణుడు నా యొక్క ఆలోచనకి అడ్డుకట్ట వేశాడే అని బెంగపడ్డాడు. బాధపడుతూనే సరే అలాగే నీ ఆజ్ఞని కాదని నేనెలా ఉండగలను అన్నాడు. బయలుదేరిపోయి పురంలోకి వెళ్ళిపోయాడు. కంసుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్లుగానే రామకృష్ణులు ఇద్దరిని తీసుకొని వచ్చేసాయనయ్యా అనే వార్తని అతనికి తెలియజేశాడు. తన గృహానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మధ్యాహ్నం అయింది. ఆ మధ్యాహ్న సమయంలో బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు గోపబాలురందరూ కూడాను ఆయనతో బయలుదేరగా పట్టణాన్ని దర్శిద్దాం అని బయలుదేరాడు. ఆ పట్టణాన్ని దర్శించడం కోసం మధురలోకి ప్రవేశించాడు. చాలా సుందరమైనటువంటి పట్టణంట. ఆ పట్టణాన్ని కూడా చాలా గొప్పగా వర్ణిస్తారు భాగవతంలో. అయితే మంచి ఆ పుర వీధులు చాలా అందమైనటువంటి వీధులు, ఎన్నో రకాలైనటువంటి భవంతులు, అనేక రకాలైనటువంటి వ్యాపార కూడళ్ళు, ఇవన్నీ కూడాను దర్శిస్తూ ఆ రాజవీధుల్లో నడుస్తున్నాడు. పురవీధుల్లో విహరిస్తున్నటువంటి ఆ రామకృష్ణులు ఇద్దరూ కూడా అలా వెళుతూ ఉంటే వాళ్ళిద్దరినీ దర్శించడం కోసం అని ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను పరుగులెత్తి మేడల మీదకి ఎక్కారట. చూడండి, ఎవరైనా ఏదైనా ఉత్సవం వెళుతూ ఉంటే అందరూ మేడల మీద ఎక్కి చూస్తారా? అలాగే రామకృష్ణులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఉత్సాహంతో పైకి వెళ్ళిపోయారట. వార్త వచ్చేసింది, ఒకరింటి నుంచి ఒకరింటికి వచ్చేసింది. వాళ్ళు అలా వెళుతూ ఉన్నారు, రోడ్డు మీద అలా నడుస్తూ వెళుతూ ఉన్నారు అనగానే వాళ్ళని చూడటం ఎక్కడ తప్పిపోతుందో అని ఏ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆ పరిస్థితుల్లో పరిగెట్టేశారట. ఎక్కడ వాళ్ళు అక్కడే. గాజులు తొడుక్కుంటుందట ఒక ఆవిడ. ఆ ఉన్నటువంటి ఆమె ఒక చేతికి మాత్రమే గాజులు తొడుక్కున్నదట, రెండో చేతికి తొడుక్కోవాలి, టక్కన అక్కడ పడేసి పరిగెట్టేసిందట. కృష్ణుడు వస్తున్నాడు ఈ మార్గంలో అనగానే. ఒక ఆవిడ కుండలం ధరించిందట, ఒక చెవికి ఇంకో చెవికి లేదట. అలాగే కొంతమంది ఒక్కంటికి కాటుకు పెట్టుకున్నారట, ఇంకొకటి పెట్టుకునే లోపు తెలిసింది, పరిగెట్టేశారట. ఒక కాలికి మాత్రమే గజ్జలు తొడుక్కున్నది, ఇంకో కాలికి తొడిగే లోపు ఈ వార్త వచ్చి పరిగెట్టేసిందట. కొంతమంది భోజనం చేస్తున్నట్ట, మధ్యలో వదిలిపెట్టేసేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. కొంతమంది పాపం ఈ తైలం ఉంటుందే ఒళ్ళంతా కూడా నూనె మర్దించుకున్నట్ట, వారు ఇంకా స్నానం కూడా చేయకుండా అలాగే పరిగెట్టేశారట వీళ్ళు. సరే, అందరూ కూడాను మేడలెక్కి మిద్దెలెక్కి చూస్తున్నారు, ఆనందంతో చూస్తున్నారు. గున్న ఏనుగుల్లాగా నడిచి వీళ్ళిద్దరూ ఆ పురవీధుల్లో నడిచి వెళుతున్నారట. విశాలమైనటువంటి నేత్రాలు, ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని అందరూ పరిశీలనగా చూస్తున్నారు. ఎన్నో రకాల కథలుగా విన్నారు. ఆ వేపల్లలో ఉన్నటువంటి గోపికలందరూ ఎంతో ప్రేమించారని విన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు పుట్టా కూడాను వీళ్ళంటే వ్యామోహపడిందని విన్నారు. ఏమిటి విశేషం కృష్ణుల్లో అని వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఉంటే కృష్ణుడి యొక్క శరీరంలో ముందుగా నేత్రాల మీద పడింది దృష్టి. విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కృష్ణుడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ముఖం మీద పడిందిట.
చిరునవ్వు, చాలా అందమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు. ఈ లోపల అక్కడి నుంచి ఇక్కడి దాకా పడి మధ్యలో ఉన్నటువంటి కళ్ళను వదిలేసినటువంటి వాళ్ళు ఆ చూపుల్ని కూడా చూశారట. అందమైనటువంటి కళ్ళతో పాటు ఆయన చూపులు కూడా చాలా, అలా వెళుతున్నటువంటి తాను అందరినీ చూస్తున్నాడు. ఆయన చూపులో నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. అలాంటి చూపులు అందరి మీద కూడాను పడివేస్తే కటాక్ష దృష్టి అంటారు. ఆయన కటాక్షిస్తున్నారు అందరినీ కూడాను. అలా చూస్తూ వెళుతున్నారట. ఆయన యొక్క నగువు చూపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఏమని భావిస్తున్నారట అంటే వాళ్ళకి అది సన్మానంగా భావించారట. ఆయన అలా చూస్తూ వెళుతూ ఉంటే నవ్వుతూ అందరినీ చాలా ఆనందపడిపోయారట. కృష్ణుడు నన్ను చూశాడే. ఇక్కడ స్వామివారు చెప్తూ ఉండేవారు, ఒక రాజుగారు ఏనుగు ఎక్కి వెళ్తున్నారట. పురవీధుల్లో వెళ్తుంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చూస్తూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి మార్గ మధ్యంలోకి ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికి ఏనుగుకి అడ్డొస్తున్నాడు, వాడు చచ్చిపోతాడని పైనుంచి రాజుగారు అన్నట్ట, రే పక్కపో అన్నట్ట. పక్కకి వెళ్ళిపోయి వాడు ఆనందంతో గంతులు వేస్తున్నట్ట. ఏమిట్రా రాజుగారు నాతో మాట్లాడారు. రాజుగారు నాతో మాట్లాడారు. నీతో వెర్రి విధ, నీతో ఏం మాట్లాడతారు రాజుగారు అన్నాడు. నేను దారికి అడ్డంగా వెళితే పొరా పక్కపో అన్నా. అంటే ఏంటిది? గొప్పవారు ఎవరైనా సరే మనని చూసినా మనకి చాలా ఆనందం. ఈ లోకంలో ఉండేటువంటి ఒక రాజు అయినటువంటి వ్యక్తి చూస్తేనే, లేకపోతే ఏదో మనని తిడినా కూడా నువ్వు పలకరించాడు అనుకునేటువంటి ఆనందపడేటువంటి వ్యక్తులు సాక్షాత్తు పరమాత్మ యొక్క దృష్టిలో పడ్డారు అంటే అది ఎంత ఆనందం అవ్వాలి. పరమానంద భరితులైపోయారట. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ అదో కృష్ణుడు నన్నే చూస్తున్నాడే అని అందరూ కూడాను చెప్పుకుంటూ ఆనందపడుతున్నారట. సరే, కృష్ణుడు అందరూ అలా నగవు చూపులతోటి వెళుతూ ఉంటే అప్పుడు వాళ్ళ యొక్క మనస్సుల్లోనే వాళ్ళు ఆ సౌందర్యాన్ని చూసి మోహించినటువంటి ఆ పురస్త్రీలందరూ కూడా మనస్సులోనే ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. ఆ ఆలింగనం మనస్సులో ఆ భావన వచ్చేటప్పటికీ ఒళ్ళు గగుర్పాటు చెందిందిట వాళ్ళందరికీ కూడా. ఆ గగుర్పాటు చెందినటువంటి శరీరంతో ఆయన్ని చూడకపోవడం వల్ల విరహ దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి గోపికల్ని తలుచుకున్నారట వీళ్ళందరూ కూడా. ఆ గోపికలు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించారనుకున్నారట. ఇంతకాలం నుంచి ఆ గోపికలు ఇలా అనుభవించారు కృష్ణుడిని, ఈ కృష్ణుడు ఇలా ఉంటాడట అని విన్నటువంటి వీళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకునేటువంటి ఆ విరహాన్నంతటినీ ఆ కృష్ణుడిని దర్శించి అప్పుడు పోగొట్టుకున్నట్టు వీళ్ళందరూ కూడా ఆనందాన్ని పడ్డారట. అప్పుడు వెంటనే మిద్దెల మీద నుంచి ప్రేమతోటి, ఏదో కొంతమంది పాత్రలతోటి, కొంతమంది మన దోసిళ్లతోటి పుష్పాలు తీసుకొని ప్రేమతో ఆయన మీద పుష్పవర్షం కురిపించారట అక్కడి నుంచి, పైనుంచి అందరూ కూడా. అలాగే ద్విజులైనటువంటి వాళ్ళందరూ కూడాను ఆ రహదారిలో నడిచి వెళుతున్నటువంటి వీళ్ళని చూసి వాళ్ళ యొక్క తేజస్సుకి ఆనందపడిపోయి పెరుగు చేత, అలాగే అక్షతలు మొదలైనటువంటి వాటి చేత నీటి పాత్రలు తీసుకొని వచ్చి ఆ పాత్రల్లో ఆ జలం చేత, పుష్పాల చేత, చందనం చేత, ఇంకా అనేక రకాలైనటువంటి ద్రవ్యాల చేత పరమానందంతో వాళ్ళిద్దరిని కూడా ఆరాధించారట ఆ పుర ప్రజలైనటువంటి ద్విజులు. అప్పుడు ఆ పుర స్త్రీలు అంటున్నారట, ఆహా, గోపికలు ఎంత గొప్ప తపస్సు చేశారే, రామకృష్ణుల్ని నిత్యం దర్శిస్తున్నారు. ఇవాళ ఒక్క పూట దర్శించినందుకే మనం ఇంత ఆనందపడుతున్నామంటే నిత్యము వాళ్ళతో కలిసి వాళ్ళకి దర్శనమిస్తూ వాళ్ళతో ఆడుకొని వాళ్ళని ఏడిపించి ఇవన్నీ చేశాడంటే ఎంత తపస్సు చేసి ఉండాలి వాళ్ళు అనుకుంటున్నారట వీళ్ళందరూ కూడా. సరే, అట్లా అనుకుంటూ వాళ్ళు ఆనందిస్తున్నారు. కృష్ణుడు బలరాముడు ఇలాగ రహదారి మీద నడుచుకుంటూ అలా పురవీధుల్లో తిరుగుతున్నాడు. ఈ లోపల వాళ్ళకి
ఒక వస్త్రాలకి రంగులు వేసి వస్త్రాలను ఉతికేటువంటి చాకలి వాడు కనిపించాడు. బోలెడన్ని వస్త్రాలు ఉన్నాయి, రంగురంగుల వస్త్రాలు ఉన్నాయి. ఆ రంగురంగుల వస్త్రాలు ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళాట. కృష్ణుడు అన్నట్ట, ఓ చాకలివాడా, మేమిద్దరం, మమ్మల్ని చూసావు కదా, మేమిద్దరం దానానికి యోగ్యులమైనటువంటి వాళ్ళం. నాకు బట్టలు ఇవ్వవా, చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, మంచి ఉతికినట్టున్నావు, విలువైనటువంటి వస్త్రాల్లాగా ఉన్నాయి, మాకు ఇవ్వవా అని అడిగాడు. నువ్వు కనుక మాకు దానం చేస్తే నీకు చాలా గొప్పదైనటువంటి శుభం కలుగుతుంది అని కూడా అన్నాడు. నీ దాంట్లో మాత్రం నీకు సందేహం లేదు, మాకు ఇవ్వవా బట్టలు అని అడిగారు. ఇప్పుడు అహంకారి వాడు, ఆ చాకలి వాడు మహా అహంకారి. వెంటనే కోపం వచ్చిందట. వాడు కంసుడి సేవకుడు, సాక్షాత్ భగవంతుడంతటి వాడు వెళ్ళి ఆ వస్త్రాలను అడిగితే చాలా కోపంతో గర్దించి వాళ్ళని భయపెట్టాలని ప్రయత్నం చేశాడు. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటున్నట్టు. బాబు, ఎంత ధైర్యంగా మీకు, కొండల్లో అడవుల్లో సంచరించి వాళ్ళకి కనిపిస్తున్నారు. అసలు ఎప్పుడైనా మీకు మీ ముఖానికి అసలు ఈ వస్త్రాలు చూసారా? ఎప్పుడైనా ధరించారా? మీరెలా అడుగుతున్నారు? అసలు మీకు ఎంత ధైర్యం ఇది అన్నట్టు. మూర్ఖులారా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే మీరు చచ్చిపోతారు. ఎందుకంటే సైనికులు ఉన్నారు ఇక్కడ, ఆ సైనికులు మిమ్మల్ని వెంబడిస్తారు. మీరు వచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు చాలా విపరీతమైన కోపంతో వచ్చి బంధిస్తారు, వధిస్తారు కూడా. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కాజేసుకుపోతారు. వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా కేకలు పెట్టేట్టు. చాలా తీవ్రమైన కోపంతో అరుస్తున్నటువంటి వాడిని చూశాడు కృష్ణుడు. చూసి సరే నువ్వు మాటలతో లొంగవు అనుకున్నాడు. మాటలతో లొంగని వాడికి చేతలతో చెప్పాలి కనుక వెంటనే తాను అన్నట్ట సరే దగ్గరికి వెళ్ళాడు. అది కోపం అంటుంటే దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా అరచేయి ఉంటుందే దీన్ని పెట్టి ఒక్క కొట్టు కొట్టేటవాడు. తలక ఎగిరి పడిపోయింది. వాడి యొక్క తల ఎగిరి పడిపోయింది, తెగి పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాడి అనుచరులు ఉంటారే వాళ్ళందరికీ ఇంకా భయం పుట్టిపోయిందట. అమ్మ వీడి చేతుల్లో పడితే మనం ఒక చేత్తో కొట్టాడు, ఇది కత్తే చెయ్యి అనుకున్నట్టు అనుకొని పరుగులు ఎత్తిపోయారట. వాళ్ళందరూ కూడా గుడ్డ మూటలన్నీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. అప్పుడు కృష్ణుడు ఆ వస్త్రాల దగ్గరికి వెళ్ళి గోపాలందరిని పిలిచి తీసుకోండి, నీకేం కావాలంటే అవి తీసుకోండి అన్నట్ట. దానికి కావాల్సి వచ్చినటువంటి వస్త్రాలని బలరాముడు కృష్ణుడు తీసుకున్నట్ట. ఆ అందమైనటువంటి వస్త్రాలు ఉత్తరీయాలు ధరించారట. అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళీ బయలుదేరారట. అయితే ఈ చాకలి వాడేవాడు వీడు ఎందుకు చంపబడ్డాడు? వీడు రామావతారానికి సంబంధించిన వాడు. రామావతారంలో చాకలివాడు ఒకడు ఉన్నాడు కదా, వాడే కదా రాముడు ఆ సీతమ్మ మళ్ళీ వనవాసానికి వెళ్ళడానికి కారణమయ్యాడు. అదిగో ఆయన గూఢచారిగా అంతా తిరుగుతున్నాడు. ఏమిటి ఏ విషయం సమాచారం ఏంటని చూస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ భార్య ఆలస్యంగా ఇంటికి వచ్చింది, తెల్లవారుజామున వచ్చింది. ఎక్కడ తిరిగి వచ్చిందో తెలియదు. అప్పుడు ఆమెని గెంటేస్తూ బయటికి, నేనేమన్నా రాముడు లాంటి వాడిని అనుకున్నావా? ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన సీతమ్మని ఇంట్లో పెట్టుకున్నట్టుగా నిన్ను పెట్టుకోవడానికి ఓ అన్నట్ట బాబు. ఈ మాటలు రాముడి చెవుల్లోనే పడ్డాయి. అందుకని పాపం చాలా దుఃఖపడ్డాడు రాముడు. ఇష్టం లేకపోయినా సీతమ్మని మళ్ళీ వనవాసానికి పంపించవలసి వచ్చింది. ఆనాడు అన్నటువంటి దుర్మార్గుడు అన్నమాట వీడు. ఆ దుర్మార్గత్వం ఇవాళకి పోలేదు. పోనీ ఒక జన్మ దాటిన తర్వాత అయినా పోతుందేమో. ఆనాడు రాముడు ఏం చేయలేదు పాప, అతనికి శిక్ష కానీ ఇంకోటి కానీ ఇవ్వలేదు. సరే ఈ కృష్ణావతారంలోనే అన్నీ చూసుకున్నాడు పాపం. అందువల్ల కృష్ణావతారంలో అదిగో చూసారంత సత్యం అని చెప్తున్నాడు అన్నమాట. కృష్ణుడు సత్యం. కృష్ణుడు యొక్క చర్య సత్యం, తన చరిత్ర సత్యం. అంటే ఇప్పుడు చెప్పేదంతా సత్యం అని నిరూపణ అన్నమాట. అది నేను చెప్పేది.
ఏమండి ఇలా అయింది. సరే, ఆ రామావతారంలో చేయబడినటువంటి వీడిని ఇవాళ చూసి వెళ్ళాడు. వీళ్ళేమన్నా మార్పు కలుగుతుందేమో అని ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని అడిగాడు. వాడు కనుక ఇచ్చి ఉంటే ఆ తప్పుని కూడా క్షమించి ఉండేవాడేమో. కానీ ఎప్పుడైతే వాడు మళ్ళీ ఆ కోపంతో అన్నాడో దాంతో అతనికి శిరశ్ఛేదం చేశాడు. ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఒక కాకి ఉన్నది. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక కుండలో నీళ్లు పోసాట, ఒక కుండలో అమృతం పోసాడు, పెద్ద పెద్ద బాణలు. ఆ బాణల్లో కిందకు ఉన్నాయట నీళ్ళు. కాకి బాగా తెలివి కలిగింది కదా. ఈ కాకి ఏం చేసిందిట, ఆ బాణ నీళ్లున్న బాణ దగ్గరికి వెళ్ళి రాళ్ళు వేస్తాడు. రాళ్ళు వేస్తుంటే నీళ్లు పైకి వస్తుంది. సరే, వేసి కొద్దిగా పైకి వచ్చిన తర్వాత తాగుదాం కదా అని ఇలా వంగి వంగి తాగుతోంది. తాగింది మొత్తం మీద. సరే, ఇంకొక కాకి వచ్చింది. ఇది తాగుతూ తాగుతూ పొరపాటున దాంట్లో పడి చచ్చిపోయింది. ఇంకొక కాకి వచ్చింది, ఈ పక్కన ఉన్నటువంటి కొండలోకి వంగిందిట. అది వంగి 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 తాగుదామని దాంట్లో పడిపోయింది, కానీ చావలేదు. ఎందుకు చావలేదు? అమృతం. ఇది నీళ్లు, ఇది అమృతం. అమృతంలో పడ్డా మునిగిపోయినా కూడా చావరు కదా. అలాగే ఈ చాకలివాడు చచ్చిందేం లేదు, మోక్షం పొందాడు. ఎందుకు? అమృతతుల్యుడైనటువంటి సాక్షాత్తు పరమాత్మ యొక్క స్పర్శ తగిలింది వాడు. భగవంతుడి చేత చావబడ్డా కూడా వాడికి మోక్షం కదా. కనుక ఇలా శిక్ష వేసినట్లుగా వేస్తూ వాళ్ళల్లో ఉండేటువంటి అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయించడం అన్నమాట. అలాంటి స్థితిని కల్పించాడు. అయిపోయింది, చాకలివాడు చనిపోయాడు. కృష్ణుడు అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరితే మధ్యలో ఒక తంతువాయుడు కనిపించాట. తంతువాయుడు అంటే చాలేవాడు, బట్టలు నేసేవాడు అన్నమాట. అతని దగ్గరికి వెళ్ళారు. రంగురంగులవి మెత్తని బట్టలు, ఆయన మెత్తని బట్టలతో నేస్తున్నట్ట. అతను ఆభరణాలు కూడా మెత్తని బట్టలతో తయారు చేస్తున్నట్ట, చాలా అందంగా. ఆ శాలివాడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళగానే ఆ శాలివాడు చాలా ఆనందంతో ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి, ఇదిగో మీకు నేను ఇస్తున్నాను బహుమానం అని చెప్పి స్వయంగా తానే ధరింపజేశాడు. ఒంటి మీద తొడిగట్ట తాను స్వయంగా ఆభరణాలన్నీ కూడా అలంకరించట. ఆ అలంకరించిన తర్వాత వీళ్ళిద్దరూ కూడాను తెల్ల ఏనుగు నల్ల ఏనుగులాగా ఉన్నట్ట, గున్న ఏనుగులాగా చాలా గొప్పగా ప్రకాశించారట. అప్పుడు కృష్ణుడు చాలా ఆనందపడ్డట. ఆ శాలివాడికి తన సారూప్యం అనేటువంటి మోక్షాన్ని ఇచ్చేట, పరమ సంపదని ప్రసాదించేట, బలాన్ని ఇచ్చేట, ఐశ్వర్యాన్ని ఇచ్చేట. సారూప్యం అంటే శరీరం వదిలిన తర్వాత వస్తుంది. ఇక్కడేమో బలం, ఐశ్వర్యం, స్మృతి, ఇంద్రియ పటుత్వం ఇవన్నీ కూడా అనుగ్రహించేట అతను. ఈ శాలివాడు ధన్యుడయ్యాడు. చాకలివాడు ఇద్దరికీ మోక్షం ఇచ్చాడు. వాడిని చంపి వీడికి అనుగ్రహించి. అయితే వీడెవడు, వీడికి ఎందుకు ఇంత భాగ్యం కలిగింది ఆయన ద్వారా అంటే, పూర్వం ఇతను మిథిలా నగరంలో పుట్టేట. వీడు హరిభక్తుడేట ఇతను. అయితే ఆ హరిభక్తుడై ఆ ఉన్నటువంటి జన్మలో కూడా శాలవాడుగానే పుట్టేట, అంటే ఈ బట్టలు నేసేవాడుగానే పుట్టేట. ఇతను రాముడి యొక్క వివాహ సమయంలో క్షీరధ్వజుడు అని చెప్పబడేటువంటి జనకుడు ఉన్నాడు కదా, ఆ జనకుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా రామలక్ష్మణులు ఇద్దరికి కూడా మధుపర్కాలను తయారు చేసేట. మంచి అద్భుతమైనటువంటి వస్త్రాలు నెలలు నెలలు శ్రమపడి శ్రద్ధతోటి చేసి వారికి ఇచ్చట. సుందరమైనటువంటి ఆ వస్త్రాల్ని ధరించినటువంటి రామలక్ష్మణులు కోటి మన్మధుల లావణ్యంతో అద్భుతంగా ప్రకాశించారట. ఆ సమయంలో ఆ శాలివాడు అనుకున్నట్ట, నేను తయారు చేసినటువంటి ఇవి ధరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు కదా, నా స్వహస్తాలతో ఇతనికి ఎప్పుడు ధరింప చేయగలుగుతానో అనుకున్నట్ట.
నేను ఇచ్చిన వస్త్రాలు కట్టుకున్నాడు, కానీ నా చేత్తో నేను అతనికి ధరింపజేస్తే ఇంకెంత ధన్యుణ్ణవుతానో కదా అనుకున్నట్ట తాను. పరమాత్మ సర్వాంతర్యామి కనుక తథాస్తు, నీకు ద్వాపర యుగంలో ఆ భాగ్యం కలుగుతుంది అని వారు మనస్సులో అనుకున్నారట. స్వామి ఆ ఆశీర్వచనమే ఈవేళ ఫలించింది. ఈవేళ తంతువాయుడయ్యాడు. ఈ సందర్భంలో స్వయంగా తానే స్వామికి అలంకరింపచేసి ఆ భాగ్యాన్ని పొందేట. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు. బయలుదేరి సుధాముడు అని చెప్పబడేటువంటి ఒక మాలాకారుడు ఉన్నాడు, అతని ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే అతని ఇంటి దగ్గరికి వెళ్ళారో వెంటనే ఒక్కసారి కూర్చున్నవాడు ఠప్పని లేచిపోయాట, పరమానంద పడిపోయాట. శిరస్సు వంచి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించాట. ఆ తర్వాత రామకృష్ణులు ఇద్దరిని లోపలికి సాదరంగా ఆహ్వానించి ఆసనం ఇచ్చి అర్ఘ్యపాద్యాదులన్నీ చేసి, అంటే ఉపచారాలన్నీ కూడా చేసి, తాంబూలం అలాగే చందనాది లేపనాలు మొదలైనటువంటి వాటితో సహా రామకృష్ణుల్ని వాటితో పాటు వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడాను సన్మానించాట. అప్పుడు సుధాముడు అన్నట్ట కృష్ణుడితోటి, దేవా మీరిద్దరూ కూడా ఇలా రావడం నాకు చెప్పా పెట్టకుండా వచ్చేసరయ్యా. మీరు వచ్చే ముందు నాకు తెలుసుంటే ఇంకెంత బాగా మిమ్మల్ని సన్మానం చేసుకుందానో కదా. మీరు రావడం అనేటువంటిది నా పుట్టుక సార్థకమైంది, నేను జన్మించిన జన్మ సార్థకమైంది. దేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ కూడాను తరించారు మా ఇంట్లో మీరు అడుగు పెట్టడం వల్ల అన్నట్ట. విశ్వానికే మీరు పరమ కారకులైనటువంటి వాళ్ళు, జగత్ కళ్యాణకారకులు. ఈ లోకంలో ఆ పరమాత్మ యొక్క అంశతో అవతరించారు, నారాయణుడి యొక్క అంశతోటి. మీరు ఈ జగత్తుకి ఆత్మస్వరూపులై, బంధువులై, సర్వభూతాల యొక్క సమదృష్టి కలిగినటువంటి వారు. నేనేవాడిని? మాలలు కట్టుకునేవాడిని. నేను ఎంత చిన్నవాడిని. అలాంటి నన్ను కూడా మీరు అనుగ్రహించారు. చూడండి, అక్రూరుడు రమ్మన్నా వెళ్ళలేదు, వీళ్ళు అడక్కపోయినా వచ్చాడు. ఈ చిత్రం అయితే అక్రూరుడికి కూడా వెళతాడు, కాకపోతే సమయం, దేనికైనా సరే సమయం. ఆ సమయం వచ్చేదాకా మనం వేచి చూడాలి. మనకి తొందర ఎక్కువ. ఈ తొందరలో అనవసరంగా ఏదో చేయకూడదు చేసేస్తాం, దానివల్ల అనర్థం పొందుతాం. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఒక అనారోగ్యం. సరే, ఇక్కడ ఇదిగో ఈయన ఇంటికి ఆయన అడగకుండానే వెళ్ళిపోతే కంగారు పడిపోయాడు, ఆనందపడిపోయాడు. అక్కడికి వెళ్ళి తన యొక్క భృత్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత తాను అందరూ కలిసి కృష్ణుడికి బలరాముడికి చాలా గొప్ప సేవలు చేశారట. నేనేం సేవ చేయాలో అనుగ్రహించండి, నేను భక్తుడిని, నన్ను ఆజ్ఞాపించండి అని ప్రార్థించట. మీ పనుల యందు నేను నియుక్తుణ్ణి కావడమే నా జన్మకి సార్థకం అని భావించేవాడిని. నేను మీ ఇష్టం, మీరేం చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇలా పలికేటప్పటికే కృష్ణుడు చాలా ఆనందించాడు. ఆనందించి ఒక్కసారి అటువైపు చూశాడు. అతనితో మాట్లాడకపోయినా అతను మాలాకారుడు కదా, మంచి అందమైనటువంటి మాలలు తయారు చేసి అక్కడ వేళ్లాడి తీసి ఉంచాడు. ఏం కావాలో చెప్పండి అంటే నోటితో అనకుండా ఒక్కసారి కళ్ళతో అటువైపు చూసేట. చూడగానే పక్కన సుగంధపూరితమైనటువంటి మాలలను తీసుకొని వచ్చేసి వాళ్ళిద్దరికీ కూడా ధరింపజేసేట. అందంగా ఉన్నారట. చూడండి, మన కృష్ణుడు ఇక్కడ ఈ రూపంలో ఉన్నా కూడా కృష్ణుడు పుష్పమాలలతో అలంకరిస్తే ఎంత అందంగా ఉన్నాడు చూడండి. అలాంటి సౌందర్యం నిజంగా ఉన్నటువంటి ఆయన యొక్క సౌందర్యంలో ఆ మాలలు ధరింపజేస్తే ఇంకెంత పొంగిపోయాట పాపం మాలాకారుడు. ఆ సుధాముడు సుగంధ పుష్పాలు అందులో అవి. ఆ మాలను సమర్పించి ఆయన పాదాలు పట్టుకొని శరణాగతి చేశాట. మహాప్రభో, ఇంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో మా ఇంటికి వచ్చి నా సేవని నువ్వు స్వీకరించావు, నేను అడగకుండానే నన్ను దయచరిచావు స్వామి అని ఆయన పాదాల మీద పడి కళ్ళు వెంబడి నీళ్లు కార్చట అతను. అయితే అప్పుడు కృష్ణుడు అన్నట్ట, చాలా బాగుంది, మంచి మాలలు వేసాయి, చాలా బాగా పరిమళం వస్తున్నాయి, అందంగా ఉన్నాయి, కోరుకో, నీకేం కావాలో, నీకేం వరం కావాలంటే అది ఇస్తానన్నట్ట కృష్ణుడు. అంటే అప్పుడు సుధాముడు అడిగట, నాకు ఏ కోరికలు లేవు స్వామి, నువ్వు ఇస్తానన్నావు, అది నీ యొక్క
విశాలమైనటువంటి హృదయం, కానీ నాకు ఏ కోరికలు లేవు. నాకున్నటువంటి కోరిక ఒకటే, ఏమిటి అంటే అచంచలమైనటువంటి భక్తి కావాలి నీ మీద. నీ భక్తులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యందు స్నేహభావం కావాలి నాకు. సర్వభూతాల యందు కూడా కారుణ్యం కావాలి నాకు. ఇది కోరట ఆయన. ఇవన్నీ నాకు అనుగ్రహించవయ్యా, చాలా సంతోషిస్తానని పాదాలు పట్టుకొని అడిగితే బలరాముడితో కూడా కృష్ణుడు సుదాముడికి ఆ వరాన్ని ఇచ్చి, దాంతోపాటుగా వంశపరంపరగా మీకుండేటువంటి వంశం అంతా కూడాను వృద్ధి పొందేలాగా ఐశ్వర్యాన్ని, బలాన్ని, యశస్సుని, ఆయుష్ని, కాంతిని అన్నిటినీ కూడా నీకు ఇస్తున్నాను అని మాలాకారుడికి ఆ వరాల వర్షం కురిపించేసి అక్కడి నుంచి బయలుదేరాడు. అంటే మనం గమనిస్తున్నది ఏమిటి, ఎవరైతే అహంకరిస్తారో వాళ్ళని మాత్రం సహించడు పరమాత్మ. ఎవరైతే వినయ విధేయతలో జీవిస్తారో అలాంటి వాళ్ళందరికీ తాను ఏది అడక్కపోయినా కూడాను ఇచ్చేస్తాడు పరమాత్మ. ఇతని యొక్క పూర్వజన్మ ఏమిటి? ఈ మాలాకారుడు అంటే ఇతను కుబేరుడికి సంబంధించినటువంటి వనం ఒకటి ఉండేదిట, చాలా అందమైనటువంటి వనం. దాని పేరు చైత్రరథం అని. అక్కడ ఇతను హేమమాలి అనే పేరుతో మాలాకారుడుగా ఉన్నట్టు. ఇతను ఆ రోజుల్లో చాలా గొప్ప విష్ణు భక్తుడు, శాంత స్వభావం కలిగినటువంటి వాడు, మంచి దానపరుడు కూడాట. అతను నారాయణుణ్ణి పొందడం కోసమని దేవతలకి పూజ చేసేవట. వరేపల్లెలో ఉన్నటువంటి వాసులు ఉన్నారు చూడండి. మీరు ఇంతకుముందు మనం అంబికావనానికి కృష్ణుడు, అదే నందుడు అందరూ వెళ్ళారు, 3 రోజులు ఉన్నారు. సాక్షాత్తు పరమాత్మ కృష్ణుడే పక్కన ఉంటే వీళ్ళందరూ ఇంకో ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు ఏమిటండి అని ఒకళ్ళెవరో ప్రశ్నిస్తారు. దానికి సమాధానం రేపల్లె వాసులు కానీ, లేకపోతే అయోధ్యవాసులు రాముడున్నప్పుడు కానీ మనకి రామాయణంలో చెప్తారు, భాగవతంలోనూ చెప్తారు ఈ విషయాన్ని. వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆనాడు రాముడి కోసం అని చెప్పి, రాముడు సుఖంగా ఉండడం కోసం అని అందరి దేవతల్ని ఆరాధించేవారు. వాళ్ళ కోరికల కోసం కాదు, రాముడు సుఖంగా ఉండాలి అని కోరుతూ ప్రార్థించేవారట. ఇక్కడ కృష్ణుడి యొక్క సుఖం కోసం అని మిగిలినటువంటి దేవతల్ని ప్రార్థించేవారట. అలాగే ఇతను కూడా ఆ నారాయణుడికి చాలా గొప్ప భక్తుడైనటువంటి తాను ప్రతిరోజు అద్భుతంగా పూజ చేసేవట నారాయణుడి కోసం అని, నారాయణుడిని పొందడం కోసం అని. ఎవరికి చేసేవట? శివుడికి చేసేవట. ఎలా చేసేవట? 300 వికసించినటువంటి పరిమళంతో కూడుకున్నటువంటి పద్మాలతో శంకరుణ్ణి ఆరాధించాట. ఒకసారి శివుడు అతనికి ప్రసన్నుడయ్యాడు. అయిన తర్వాత అతను ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు హేమమాలి అడిగేట ఆయన్ని, శ్రీమన్నారాయణుడు నా ఇంటికి వచ్చి నన్ను అనుగ్రహించేలాగా, ఆయన్ని నేను కన్నులారా సేవించుకునేలాగా, ఆయనకి మాలను సమర్పించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించవయ్యా అని ప్రార్థించాట. అప్పుడు శివుడు అన్నట్ట, నీకు ద్వాపరాంతంలో పరమాత్మ కృష్ణుడిగా అవతరిస్తాడు, ఆయన నీకు తప్పనిసరిగా నీ కోరిక తీరుస్తాడు అన్నాడు. అలాగే ఆ సుధాముడే, అదే ఆ మాలాకారుడే ఇప్పుడు సుధాముడై పుట్టేట. ఆ శివుడు ఇతని యొక్క కోరికని నిజం చేయాలి, అదే ఇచ్చాడు కదా, వరం ఇచ్చాడు కదా, ఆ వరాన్ని నిజం చేయడం కోసం కృష్ణుడు వచ్చాడు. శివుడిచ్చినటువంటి వరాన్ని నిజం చేయడం కోసం, నిజభృత్య భాషితం ఏదైతే ఉంటుందో దాన్ని సత్యం విధాతం కదా, సత్యం చేయడం పరమాత్మ యొక్క ధర్మం. అందువల్ల శివుడు కూడా నిజభృత్యుడే కదా, మరి ఆయన పరమ వైష్ణవుడు. అందువల్ల ఆయన అన్నటువంటి మాట నిజం చేయడం కోసం మాలాకారుడి ఇంటికి తనంతట తానే వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి దర్శనం ఇచ్చి ఆ విధంగా అతన్ని అనుగ్రహించారు అని. సరే, తర్వాత ఇక కుబ్జ అనేటువంటిది ఒక ఆవిడ ఉంది. ఆమెడి మీద దయ చూపించడం కానీ, ధనస్సును విరవడం కానీ, ఇవన్నీ కూడా చేశాడు. మళ్ళీ ఇదే మార్గంలో ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. సుధాముడి దగ్గర నుంచి బయలుదేరి వెళుతున్నాడు.
ఈ రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి అతనికి ఆ మార్గంలోనే వస్తున్నటువంటి కుబ్జ కనిపించింది. ఈవిడ చందనం, మైపూతలు మొదలైనటువంటి పాత్రలు తీసుకొని వణికిపోతూ వంగిపోయి వంకరలు కలిగినటువంటి శరీరం కలిగింది కుబ్జ అంటే. ఆ వంకరల శరీరంతో పాపం అలాగా కర్ర పట్టుకొని నడుస్తూ వస్తుంది వంకర దేహంతో. కానీ అందమైనటువంటి ముఖం కలిగిందిట. అలాంటి కుబ్జని చూశాడు కృష్ణుడు. వెళ్ళి నవ్వుతూ కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నట్ట, ఓ సుందరి, నువ్వెవతివి అని పలకరించట. నీ చేతిలో ఈ చందనాలు కనిపిస్తున్నాయి ఎవరి కోసం అని అడిగట. ఎవరికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూనే వెంటనే అన్నట్ట, మాకు ఇవ్వకూడదు, మేము పూసుకుంటాం కదా అన్నట్ట. నువ్వు కనుక నాకు ఇస్తే నీకు త్వరలోనే గొప్పదైనటువంటి శుభం కలుగుతుంది అన్నట్టు. అనేటప్పటికే ఆవిడ పరమానంద భరితురాలైపోయింది. ఎందుకు అయిపోయింది? లోకంలో అందరూనేమో వంకరదని తిడుతుంటారు, కానీ కృష్ణుడు మాత్రం సుందరి అన్నాడు. పాపం పరమానంద భరితురాలైపోయిందిట. అబ్బా, నన్ను సుందరి అని పిలిచినవాడు ఎవరబ్బా అని చూస్తే ఈయన సుందరుట. ఒక్కసారి ఆయన వంక చూసిందిట. ఆవిడ వెంటనే అన్నదిట, ఓ సుందరుడా, నా పేరు త్రివక్ర అంటారు. త్రివక్ర అంటే 3 వంకరలు కలిగిందండి. నేను కంసుడి యొక్క దాసున్నయ్యా, దాసిదాన్నయ్యా. నేను మైపూతలన్నీ కూడా తయారు చేస్తుంటాను. చందనం కూడా చక్కగా దాంట్లో అనేక రకాల పరిమళ ద్రవ్యాలు కూడా కలిపి అనేక రకాలుగా అందంగా తయారు చేస్తాను. వాటితో నేను అందంగా అలంకరిస్తాను కూడా అన్నదిట. ఇలాంటి వాటన్నిటిలో నేను మంచి నైపుణ్యం కలిగినటువంటి దాన్ని అన్నదిట. సరే, అందువల్లనే ఇంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి దాన్ని ఆ కంసుడు కూడా నన్ను బాగా ఆదరిస్తాడులే అన్నది. అందుకోసం ఆయన దగ్గరికి తీసుకువెళ్తున్నాను. ఇదిగో ఈ చందనం ఇవన్నీ కూడాను. కానీ నాకు అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తే ఈ ఉన్నటువంటి చందనం, ఆ మైపూతలు ఇవి ధరించడానికి మీరే యోగ్యులు అనిపిస్తుంది అన్నది. ఆవిడని ఒక్క మాటలో పడేశాడు బాబా. అయిపోయింది, మీరే నిజంగా యోగ్యులు అన్నాడు. అని అప్పుడు వెళ్ళి ఆ కుబ్జ అన్నదిట అని ఆ రామకృష్ణుల యొక్క సౌందర్యానికి, వారు నవ్వుతున్నటువంటి ఆ నవ్వుకి, ఆ పలకరింపులకి, వారి యొక్క చూపులకి పూర్తిగా వశమైపోయిందిట కుబ్జ. ఇప్పుడు వెంటనే ఆ పరిమళాలు తీసి ఆ పరిమళిస్తున్నటువంటి ఆ చందనాన్ని స్వయంగా అద్దిందిట ఒంటి మీద, రకరకాలుగా అలంకారం చేసిందిట. వారిద్దరి వర్ణాలే పూర్తిగా మారిపోయినాయి. ఆవిడ చేసినటువంటి అలంకారానికి ఇద్దరి వర్ణాలు, ఈయన నల్లగా ఉంటాడు, ఆయన తెల్లగా ఉంటాడు, ఇద్దరి వర్ణాలు మారిపోయినాయట. అద్భుతంగా ప్రకాశించారట. కృష్ణుడు చాలా గొప్ప ప్రసన్నుడయ్యట. అలా ప్రసన్నుడై తన దర్శనం ఎప్పుడు వ్యర్థం కాదు కనుక, వ్యర్థం కానటువంటిది జీవితంలో మర్చిపోలేని ఫలం ఇవ్వాలనుకున్నట్ట. ఇంత ప్రేమతోటి ఈవిడ చేసినటువంటి సేవకి చాలా అద్భుతమైన ఆనందం కలిగిందిట. ఇవ్వాలనుకొని ఆ త్రివక్రని దగ్గరికి పిలిచేట. ఇటురా, దగ్గరరా అన్నట్ట. అనేటప్పటికీ దగ్గరకు వచ్చిందిట. వెంటనే కృష్ణుడు తన పాదాలతోటి ఆమె 2 పాదాల యొక్క మొదళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు, ఆ భాగాల్ని గట్టిగా నొక్కి పట్టేట. అబ్బా, ఏమిటి అలా చంపేస్తున్నావు అన్నదిట. బాబు, ఉండవమ్మా అన్నాడు. అని గట్టిగా అలా పట్టుకొని ఈ 2 వేళ్ళు తీసుకొని ఆమె గడ్డం కింద పెట్టేట. పెట్టి ఇలా అన్నట్టు ఒక్కసారి. ఎందుకు కాళ్ళకి పెట్టింది అనేటప్పుడు ఆవిడ పక్కకి తొలగకుండా అన్నమాట. అందుకని కాళ్ళతో పట్టేసి 2 వేళ్లతోటి ఇట్లా అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో పక్కన ఓ వంకరలతో ఉన్న తీగని ఇలా లాగితే ఏమవుతుంది, స్ట్రైట్గా వచ్చినట్టు వచ్చేసింది. అలా అయిపోయింది. శరీరం తిన్నగా అయిపోయిందిట. వెంటనే వంకరలన్నీ పోయాట. అందులో సాక్షాత్తు పరమాత్మ యొక్క స్పర్శ అది. ఆ స్పర్శ చేత ఆ వంకరలన్నీ కూడా పోయి సుందరమైనటువంటి రూపం వచ్చిందిట. చాలా ఆశ్చర్యపోయిందిట. ఒక్కసారి తనని తాను అనేక రకాలుగా చూసుకున్నదిట. ముందు వెనక పక్క అంతా చూసుకున్నదిట.
తన వంకర ఒక్కటి కనిపించట్లేదు. వంకరలు తీసేవాడు కదా, లోకంలో అందరి వంకరలు తీసేవాడు కదా. ఒకసారి కృష్ణుడు ఆడుకుంటూ వెళుతున్నాడు. ఒక గోపిక బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకున్నది. అదే నదిలో నీళ్లు తీసుకున్నది. తీసుకున్న తర్వాత బిందెలు ఉన్నాయి, బాగా పెద్ద పెద్ద బిందెలు. ఆ కడవలు తీసుకొని వస్తుంది. అది మోయలేకపోయింది. అది మోయలేక అది ఒక్కతిగానే తీసి ఎత్తి తల మీద పెట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళుతున్న కృష్ణుని పిలిచి, ఏ కృష్ణ కృష్ణ ఇటు రావా అన్నది. అంటే ఏమిటన్నాడు. ఇదిగో ఈ బిందె నా నెత్తి మీద పెట్టవా అన్నది. నేనేం చేయను అలా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఓరి బడవ, కనీసం ఒకరికి సహకారం చేయాలని కూడా లేదా అనుకున్నదిట. సరే, కష్టం ఎవరినో పిలిచి పాపం ఎట్లాగో పెట్టుకొని వెళ్ళిపోయింది. సరే, ఒకరోజు ఇంకొక రోజు మళ్ళీ ఇలాగే తారసపడిందిట. అప్పుడు తల మీద ఉన్నదిట ఈ కడవ. అది కిందకి దింపాలి అంటే నిండుగా ఉన్నది, ఒలికిపోతాయేమో అని భయపడుతోంది బాబు. ఆ సమయంలో కృష్ణుడు వెళ్తుంటే ఓ కృష్ణ రావా అన్నది. ఏమిటన్నట్ట, ఇదో ఈ కడవ కొద్దిగా దింపవా, కొద్దిగా సాయం చేయవా అన్నది. పక్కన పరిగెట్టుకుంటూ వచ్చి కడవ దింపబోయాడు. వెంటనే చేయి పట్టుకున్నది. పట్టుకుని, అవును నేను ఆ కడవ తీసి నెత్తి మీద పెట్టవా అంటే పెట్టకుండా వెళ్ళిపోయాఏంటి అన్నది. నా పని ఎప్పుడు అందరికి మీద బరువులు పెట్టడం కాదు, అందరి బరువు తీయడం అన్నట్టు. అందరి మీద బరువులు పెట్టడం నా పని కాదు, అందరి బరువులు తీయడం. అలాగే వంకరలు ఇవ్వడం, ఆయన వంకరలు తీస్తాడు. అదిగో ఆ వంకర తీసేసాడు. తిన్నగా అయిపోయింది. ఆ మంచి సుందరమైంది. సహజంగానే ఆ సౌందర్యం ఇంకా పెరిగింది. మంచి ఆనందం పడింది. దాంతో పాటుగా ఎప్పుడైతే సౌందర్యవతిగా తాను చూసుకున్నదో మనసులో కామవేగం కూడా బయలుదేరింది. చాలా చిరునవ్వు నవ్వుతూ కృష్ణుడి యొక్క ఉత్తరయం పట్టుకున్నదిట. కృష్ణుడు ఉత్తరయం పట్టుకొని లాగుతోందిట. ఓ వీరుడా, రహస్యంగా పిలుస్తోందిట. నాతో పాటు మా ఇంటికి రావా అని అడుగుతోందిట. నిన్ను విడిచిపెట్టాలంటే నా మనస్సులో ఒప్పుకోవట్లేదయ్యా, నీ సౌందర్యం చూసి నాకు పిచ్చెక్కిపోతుంది, నువ్వు మా ఇంటికి రావా అంటోందిట. ఉత్తరయం లాగుతోందిట. కృష్ణుడు ఈ సంఘటన ఎక్కడ జరుగుతోంది? రోడ్డు మీద. అక్కడ అందరూ గోపబాలుడు ఉన్నారు, తన అన్నగారైనటువంటి స్వయంగా బలరాముడు ఉన్నాడు. వీళ్ళందరి ముందు జరుగుతుంటే ఎప్పుడైతే వీడు పట్టుకొని లాగుతూ అడుగుతోందో సిగ్గుపడ్డట్ట కృష్ణుడు. సిగ్గుపడి వెంటనే ఇదంతా చూస్తున్నటువంటి బలరాముడి ముఖాన్ని చూసేట, చూసి గోపబాలుడి ముఖాన్ని చూసేట, చూసి ఒక చిరునవ్వు నవ్వేట. వాళ్ళందరినీ సిగ్గుతోటి నవ్వి వెంటనే అన్నట్ట ఆవిడతోటి, సుందరి, నేను ఒక పని నిమిత్తం వచ్చానమ్మా, ఇక్కడికి తప్పనిసరిగా ఆ పని పూర్తయిన తర్వాత నీ దగ్గరకు వస్తాను, కానీ ఇప్పుడు మాత్రం అవకాశం కాదు అని ఆవిడకి అనేక రకాలుగా చెప్తే ఆవిడేమో వదలట్లేదు. చాలాసేపు అలాగే పట్టుకుంది. అబ్బా, నీకు సౌందర్యాన్ని ఇస్తే ఇదే గొడవ అనుకున్నాడు పాపం. నేను వస్తాను తల్లి, మళ్ళీ వస్తాను అంటున్నాడు పాపం. మొత్తం మీద దాన్ని ఒప్పించి బయలుదేరిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నెమ్మదిగా అంగళ్ళు వచ్చినాయిట, అంటే వ్యాపార కూడళ్ళు. ఆ అంగళ్ళు వీధిలో బయలుదేరి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాలంతా ఉంటారు కదా, వ్యాపారులు, వాళ్ళందరూ కూడాను రామకృష్ణులు ఇద్దరు కూడా వస్తున్నారని పరమానంద భరితులై వాళ్ళ వ్యాపారాల్లో ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులన్నీ బహుమానాలుగా తెచ్చి బలరామకృష్ణులు ఇద్దరికి కూడా సమర్పిస్తున్నారట. కొంతమంది తాంబూలాలు, పుష్పమాలలు, గంధమాలలు వీటితో అర్చన చేస్తున్నారట, ఆరాధిస్తున్నారట. ఆయన్ని చూసినటువంటి పురస్త్రీలు, అంటే దారిలో వెళుతూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలాగ బొమ్మల్లాగా ఆయన్ని చూస్తూ ఉండిపోయారట. ఆయన యొక్క ఆనందాన్ని తమను తాము పూర్తిగా మర్చిపోయారట. అలాగా కృష్ణుడు
ఈ పురజనులైనటువంటి వీళ్ళందరి యొక్క సన్మానాలు పొందుతూ ధనుర్యాగం చేసేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాట. అడుగుతున్నాడు, వాళ్ళకి తెలియలేదు ఎక్కడ ధనుర్యాగం చేసే ప్రదేశం, ఎక్కడండి అని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నట్ట. అలాగ బయలుదేరి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఏమంటారు మైదానం, దానికి ఓ పెద్ద ఇవన్నీ టెంట్లు గట్రాలు వేశారు. అందులో పెట్టారు ఇదిగో ధనస్సు, ఇది ఇంద్రధనస్సు లాగా ఉందట. అద్భుతమైనటువంటి ధనస్సుట, చాలా విచిత్రంగా ఉన్నదట. ధనస్సును చూశారట వీళ్ళు. అద్భుతమైనటువంటి ఈ ధనస్సు ఆరాధింపబడుతోందిట అందరి చేత. అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా అర్చకులు ఉండి దాన్ని ఆరాధిస్తున్నారు. రక్షక భటులైనటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని రక్షిస్తున్నారు. నెమ్మదిగా లోపలికి వెళ్ళాట కృష్ణుడు. అందరూ దర్శించడం కోసం పెట్టారు ఆ ధనస్సును, కానీ దర్శించడం కోసం వచ్చాడు తాను కూడా. లోపలికి వచ్చి దర్శించేటువంటి కృష్ణుడు ఏం చేశాడనేది సాయంత్రం చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓ చెప్పాం కదా, ఏంటది? నిన్న కొద్దిగా ప్రశ్న వేశారు, ప్రసాద్ గారు వేశారు, అంతకుముందు ఇక్కడ ఒకళ్ళు భక్తులు కూడా వేశారు. అష్టగుణాలు ఉంటాయి భగవంతుడికి జీవుడికి అన్నారు కదా. మరి జీవుడికి అష్టగుణాలు ఉన్నప్పుడు మళ్ళీ సంసారం ఎలా వచ్చింది అని. సంసారం ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే, అసలు మొట్టమొదట ఈ ఆత్మలన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత పరమాత్మ చాలా దయ కలిగినటువంటి వాడయ్యాడు. ఎందుకంటే ఉన్నటువంటి జీవుడు స్వయంగా తాను ఏ కర్మ ఫలాన్ని అనుభవించలేడు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ. అతను సుఖ దుఃఖాలు అనుభవించాలి అంటే ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలు లేకపోతే అతను అనుభవించడం కష్టమవుతుంది. అందుకని పరమాత్మ ఏం చేశాడు, మొట్టమొదట కరణ కళేబరాన్ ఘటయితుం దయమాన మనాహని, ఈ జీవకోటి నిరాధారంగా ఏ విధమైన సుఖదుఖాలు లేకుండా తిరుగుతున్నటువంటి జీవకోటి మీద దయ కలిగి వాటి యొక్క అనుభవం వాటికి కలిగించడం కోసమని ఇంద్రియాలు ఇచ్చేట. మనకు ఉండేటువంటి అవయవాలు ఇంద్రియాలన్నీ అనుగ్రహించాడు. అయితే మరి ఇంద్రియాలని పుచ్చుకున్నటువంటి జీవుడికి ఇంద్రియాలు ఎలా వాడుకోవాలో తెలియవు కదా. మరి తెలియటం కోసం అని శాస్త్రం ఇచ్చాట. ఈ శాస్త్రంలో విధి నిషేధం అని చెప్పబడేటువంటివి ఉన్నాయి. ఈ విధి నిషేధం అని చెప్పబడేటువంటి రెండు వాక్యాలు ముందు పెట్టి కొద్దిగా స్వాతంత్ర్యం ఈ జీవుడికి ఇచ్చాడు. యథార్థంగా ఈ జీవుడు స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు, పూర్తిగా పరమాత్మకి కొద్దిపాటి స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఎంత స్వాతంత్ర్యం అంటే, ఈ రెండిట్లో నీకేది కావాలో అది కోరుకో. సుఖం కావాలా, దుఃఖం కావాలా, ఇవి మంచి కర్మలు, ఇవి చెడ్డ కర్మలు, నీకు ఏది కావాలంటే అది నువ్వు స్వీకరించు. అంత మాత్రపు స్వాతంత్ర్యాన్ని పరమాత్మ ఇచ్చాడు. మొట్టమొదట ఎవరు ఏది కోరుకుంటే దాంట్లో వాళ్ళు చేరిపోయారు. ఇప్పుడు సనక సనందాది ఋషులు ఉన్నారు. సనక సనందాది ఋషులు పుట్టగానే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉత్తమ కర్మలతో జీవనం సాగించి ఉత్తమోత్తములుగా లోకంలో స్థిరమైపోయారు. అలాగే కాకుండా సంసారంలో ఉండేటువంటి చెడ్డ కర్మల మీద కోరికతో ఎవరైనా కోరుకొని ఉంటే వాళ్ళందరూ మనమే, ఈ జీవకోటి. వాళ్ళందరికీ ఆ విధమైనటువంటి మార్గం వచ్చింది. అంటే ఉదాహరణకి సనక సనందాదులు చెప్పాము, ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అది కోరకుండా ఇలా వచ్చిన వాళ్ళు ఇలా సంసారంలో పడ్డారు. ఇలా పడినటువంటి వీళ్ళని కూడా ఉద్ధరించడం కోసం శాస్త్రాన్ని
అనుగ్రహించే గురువుల్ని ఇచ్చాడు. ఈ శాస్త్రంలో ఉండే విషయాన్ని చెప్పి, అబ్బాయి నువ్వు పొరపాటు పడ్డావు, ఇది మంచి ఇది చెడు అంటే నీకు ఏం కావాలో స్వాతంత్ర్యం ఇస్తే ఆ స్వాతంత్ర్యం చేత నువ్వు తెలియక దీంట్లోకి వచ్చావు అని మళ్ళీ మనకి తెలియచేసి మళ్ళీ మనని దీని నుంచి బయటపడేయాలని ప్రయత్నం కూడా పరమాత్మ చేస్తున్నాడు. అయితే మరి ఈ రెండు ఎందుకండి అలాగ ఇవ్వాలి? అసలు ఏమీ లేకుండా, సంసారం అనే గొడవే లేకుండా ఎప్పుడు సుఖం ఇచ్చేస్తే సరిపోను కదా ఆయనకి. లోకంలో ఉండే ప్రతి జీవికి సుఖాన్ని ఇచ్చేస్తే, ఆనందం ఇచ్చేస్తే, మళ్ళీ ఈ దుఃఖాలు అడవుళ్ళు ఈ సంసారం అని దీని నుంచి బయటపడడం అని ఇవన్నీ ఈ తలకాయ నొప్పి అంతా ఉండదు కదా. అంటే అన్నీ ఇచ్చేసాడు అనుకోండి, ఆట ఎట్లా అవుతుంది? ఏమండి, మనకి చదరంగం ఆడుతాం మనం, తెల్ల పావులు నల్ల పావులు రెండు ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే నీకు ఆట సాగుతుంది. లేదు ఆట సాగించకుండా అంతసేపు ఏం ఆడతానులే అని ఏది ఏది ఎక్కడుంటే అది గెలుస్తుందో ఆ ప్రాంతంలో అది పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగమే ఉంటుంది. దానికి ఆట ఏమీ విలువ లేదు కదా. కనుక పరమాత్మ తాను ఏకాకి అని చెప్పబడేటువంటి తాను, ఆ ఏకాకిగా ఉన్నటువంటి తాను ఇవో నా రమేత ఎప్పుడు ఆ రమించకుండా ఉండేటువంటి స్థితిలో ఆట ఆడుకుందామని మనందరినీ సృష్టించాడు. సృష్టించినటువంటి మనకి ఇదిగో ఈ రెండు పెట్టి, అబ్బాయి నీకేం కావాలో అది కోరుకో. ఎందుకు? అదే మూలం. అక్కడి నుంచి వీడు స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైనా ఆటకి ప్రారంభం ఏదో ఉంటుంది కదా, ఆ ప్రారంభం దగ్గర నుంచి ప్రారంభమై ఇంకా అక్కడి నుంచి అన్నీ వెళుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది ప్రారంభం ఈ జీవుడికి. ఇదిగో ఇది మంచి ఇది చెడు, ఈ రెండిట్లో నీకేం కావాలో కొద్దిగా స్వాతంత్ర్యం కూడా నీకు ఇచ్చాను, నీ ఇష్టం, నువ్వేది కోరుకుంటే దాంట్లో వెళ్ళిపోవచ్చు అన్నాడు. అది కోరుకున్న వాళ్ళందరూ చెడు కావాలి అనుకున్న వాళ్ళు సంసారంలో పడ్డారు, మంచి కావాలి అనుకున్న వాళ్ళు ఉత్తములయ్యారు. ఇది అన్నమాట కారణం. అర్థమైందండి? అందువల్ల మనం అంతా ఇందులోకి వచ్చాం. మళ్ళీ మనందరినీ బాగు చేయాలి, మనందరినీ ఇక్కడికి తీసుకురావాలి అని మనందరినీ తిప్పి అవి చేయడం ఆట. వాళ్ళతో ఆటేం లేదు, ఇంకా వాళ్ళతో ఆటేముంది? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకోవడమే మోక్ష సంబంధమైనది ఎన్నుకున్నారు, అయిపోయింది. ఇంకా ఆట అంతా మనతోనే. కనుక మనతోనే ఆడుతూ ఉంటాడు పరమాత్మ. అలా ఆడి మనందరినీ కూడాను ఒక్కొక్కసారి దుఃఖాల్లో పెడుతుంటాడు, ఒక్కోసారి సుఖాల్లో పెడుతూ ఉంటాడు. మనం చేసినటువంటి ఏమయ్యా నువ్వు ఇలా పెట్టావంటే నువ్వేగా చేసుకున్నావు అంటాడు. నీ కర్మే కదా ఇది అంటే. కనుక మన కర్మల యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తూ వెళ్ళేటువంటి ఒక చక్కని విధానాన్ని పెట్టి, ఆటలో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆటకి ప్రతి ఆటకి ఒక రూల్స్ ఉంటాయి. అలాంటి నియమాలు దీంట్లో పెట్టాడు, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా తను ఆడిస్తూ వెళుతున్నాడు. జాగ్రత్త, ఈ గీత దాటకూడదు, ఇది దాటకూడదు, ఇలా వెళ్ళకూడదు, మనం ఏమనుకుంటుంటాం కదా, అలాగే పెట్టాడు మనకు కూడా. ఇవన్నీ తమాషా అయినటువంటి ఆట ఇందుకోసం వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనం అంతా అలాంటి వాళ్ళం, మందబుద్ధులం కనుక అని ఇది కోరుకున్నాం కనుక ఇచ్చేసాడు. ఇక ఇక్కడి నుంచి మన ఆటలు ఆడుకుంటూ అనేక జన్మలు ఎత్తుతూ దీని నుంచి బయటపడాలని ఇవాళకి జ్ఞానం కలిగి బయటపడే ప్రయత్నం చేయబోతున్నాం. అప్పుడు ఆయన మనకి చెయ్యి అందిస్తున్నాడు. నేనున్నాను కదా, మీకేం పర్వాలేదు అని మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు ఆయన. అదిగో ఇది అన్నమాట సంగతి. అదే కారణం, ఇద్దరికీ సమానమైనటువంటి ఆత్మగుణాలు ఉన్నా కూడా ఇద్దరూ ఒకలాగే ప్రకాశించడం లేదు అని. పరమాత్మకి అష్టగుణాలు ఉన్నాయి, జీవుడికి అష్టగుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇతనికి స్వాతంత్ర్యం ఇవ్వడం వల్ల కోరుకున్నాడో, ఆ కోరుకోవడం వల్ల ప్రకృతి అనేటువంటి మసి పట్టింది. అంటే శరీరం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రకృతి సంబంధం వల్ల ఇతను మొట్టమొదట వాళ్ళు కోరుకున్న వాళ్ళందరూ దివ్య శరీరాన్ని పొంది ఉన్నారు. ఈ విధంగా కోరే వాళ్ళకి ఇచ్చేటువంటి శరీరంగా పరమాత్మ ఇది ఇచ్చాడు. ఈ శరీరాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఒక లాంతర్లు ఉన్నాయి, 2 లాంతర్లు. ఈ 2 లాంతర్లలో రెండిటికి దీపాలు ఉన్నాయి, ఒత్తులు పెట్టాం, 2 ప్రకాశిస్తున్నాయి.
రెండు ప్రకాశిస్తున్నాయి, కానీ ఒక లాంతరికి మసి పట్టింది. ఈ మసి పట్టినప్పుడు ఆ లాంతర్ అక్కడ, ఈ లాంతర్ ఇక్కడ పెట్టాం, అక్కడ చీకటి ఉంది, ఇక్కడ చీకటి ఉంది, ఆ చీకటిని పోగొడుతూ ఇది ప్రకాశిస్తున్నాయి. ఇవి ఉన్నటువంటి ఒక లాంతరికి దానికి ఉండేటువంటి చిమ్నీకి మసి పట్టలేదు, ఒకదానికి మసి పట్టింది. ఈ మసి పట్టినటువంటి చిమ్నీ ఉంది చూసారా, దాంట్లో ఉన్నటువంటి దీపం కూడా దాంట్లో ఉన్న దీపం లాగానే తేజస్సు కలిగింది, అందులో ఏమీ మార్పు లేదు. కానీ ఆ ఉన్నటువంటి దీపం యొక్క కాంతి బయటికి ప్రసరించటంలో మాత్రం అడ్డుకుంటున్నది ఈ మసి. ఈ మసి ఇట్లా అడ్డుకోవడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదట మనం కోరినటువంటి కోరిక, అదే సంసారం. ఈ మసి ఏమిటి? సంసారం. ఈ సంసారం అనేటువంటి మసి పట్టడం చేత ఈ ప్రకాశించేటువంటి స్వరూపంలో రెండు కూడా ఒకటే. ఆ దీపము ఒకే అగ్నితో ప్రకాశిస్తుంది, ఒకే అగ్నితో ఇది ప్రకాశిస్తుంది, తేడా ఏమీ లేదు. మీరు మార్పు చేస్తే ఎక్కడ చేస్తారు? చిమ్నీలో చేస్తారు. చిమ్నీకి ఉన్నటువంటి మసి తుడిచేసేసి చక్కగా దానికి పెట్టేస్తే మళ్ళీ ప్రకాశిస్తుంది. అర్థమైందా? అందువల్ల ఈ ఉన్నటువంటి చిమ్నీ అంటే శరీరం అనుకోండి, దీనికి ఉండేటువంటి గుణాల వల్ల వచ్చే పాపపుణ్యాలే మసి. అక్కడ చిమ్నీ ఉంది, ఇక్కడ చిమ్నీ ఉంది. అక్కడ ఉన్నటువంటి చిమ్నీ శరీరం అంటే దివ్య శరీరం, దానికి ఎప్పుడు మసి అనేటువంటిది పట్టదు. ఇక్కడ ఉండేటువంటిది పంచభూతాత్మకమైనటువంటి చిమ్నీ అంటే శరీరం. ఈ శరీరం తప్పనిసరిగా మసి పడుతుంది. ఈ శరీరం కానీ ఆ శరీరం కానీ పొందడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదట భగవంతుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం వల్ల ఎప్పుడైనా స్వతంత్రుడిగా బతికేటప్పుడు కొద్దిగా అనర్థాలు వస్తుంటాయి. స్వతంత్రుడిగా బతికేటప్పుడు విచ్చలవిడితనం వస్తుంది, అనేక రకాలైనటువంటివి వస్తాయి. అలాంటి ఆ స్వాతంత్ర్య బుద్ధితో తాను కోరుకున్నందుకు గాను వచ్చేటువంటి శరీరం ఏదైతే ఉందో, పంచభూతాత్మకమైన శరీరం ఇచ్చాడు, దానివల్ల వచ్చేటువంటి మసి కూడా దీనికి పట్టింది, అలా అయింది. కానీ దీపం మాత్రం ఒకే ప్రకాశం. అందువల్ల ఇది అష్టగుణాలతోనే అది అష్టగుణాలతోనే ఉంటుంది. దీనికి ప్రకృతి సంబంధం వల్ల వచ్చింది ఈ లోకంలో, దానికి ప్రకృతి సంబంధం లేదు. ప్రకృతి సంబంధం ఎందుకు వచ్చింది అంటే తన కోరిక మేర వచ్చింది. అది పరమాత్మ ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం వల్ల, మనం కోరినటువంటి స్థితి వల్ల వచ్చింది. ఇప్పటికీ జ్ఞానం కలిగి మనం రే పొరపాటు అయిపోయింది, ఇలాంటి వాళ్ళమా, ఇలా ఉన్నామా, ఇలాంటి దీని నుంచి బయటపడాలి అని మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మన ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రయత్నాల వల్ల ఫలం లేదంటున్నాడు. ఏం చేయాలి అంటే, నీకెందుకు నన్ను పట్టుకో అంటున్నాడు. ఆయన్నే పట్టుకున్నాము, చేస్తుంది అది. ఏంటి ఇంకా అయిపోయిందా? తీరిందా అమ్మా? నిన్న ఎవరో అడిగారు, సమాధానం జై గోవింద. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ,
గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ